శుభారంభమే. తెలుగు సినిమా క్రిటిక్స్ ఆర్ రివ్యూవర్స్ ఆర్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ పీపుల్. ప్రతి ఒక్కడికి ఇలానే చేయాలి, అలానే చేయాలి. మనోడిది నాది మ్యాచ్ అవుతుందా? సగం టైం మ్యాచ్ కాదు నాది మీది. నన్ను తిట్టినోళ్ళు ఉన్నారు, బూతులు తిట్టినోళ్ళు ఉన్నారు. ఒక జాతినే అఫెక్ట్ చేసేస్తుంది. అది ఆయనకి నచ్చక వచ్చి మధ్యలో పుడింగిగాడివి అని చెప్పి బార్బెల్ హెల్ప్ చేశాడు అన్నప్పుడు మళ్ళీ బార్బెలే బ్యాడ్ అవుతాడు. రాజమౌళి గారు విల్ నెవర్ కమ్అట్ అండ్ సే దిస్ మూవీ షిట్. TV9 చూసుకొని బతికే మనిషి ఆయన. ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నా, నన్ను ఒవ్వడు ఆపలేడు అనే ఫేస్లో వెళ్తాం. పోలీసు వాళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇది కొంచెం కాంట్రవర్షియల్, బట్ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ దట్ పనే. వాట్ ఈస్ యువర్ లవ్ స్టోరీ విత్ సందీప్ రెడ్డి వంగా బ్రో? హలో ఆల్, నేను మీ డాలస్ నాగేశ్వరరావు. అండ్ ఇలా కనపడుతుంది ఏంటి అనుకుంటున్నారా? దిస్ ఈజ్ మీ స్టార్టింగ్ ఆఫ్ మై న్యూ జర్నీ యాజ్ అ పాడ్కాస్టర్. నేను ఈ షోని ఇవాళే స్టార్ట్ చేయబోతున్నాను విత్ అ వెరీ స్పెషల్ గెస్ట్. ఐ టాక్ అబౌట్ ద గెస్ట్ లేటర్. బట్ ఈ పాడ్కాస్ట్ సిరీస్ ఎందుకురా, ఏంటి మనకి ఇదంతా అని మీరు అనుకుంటున్నారేమో. దిస్ ఈజ్ కాల్డ్ డీటాక్స్ విత్ డిఎన్ఆర్. డీటాక్స్ అంటే మనము బిర్యానీ తిన్నాక ఆకులు తినే డీటాక్స్ కాదండి. ఇట్స్ D-టాక్స్. ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రతి మనిషికి ఒక ఇమేజ్ ఉంటుంది బయట. లైక్ ఐ హ్యావ్ అన్ ఇమేజ్ కాల్డ్ డాలస్ నాగేశ్వరరావు. నా గురించి మీకు ఎన్నో తెలిసి ఉండొచ్చు, ఎలా అయినా తెలిసి ఉండొచ్చు, మంచి చెడు అన్నీ. అసలు నేనేంటి యాజ్ అ పర్సన్ అనే విషయాన్ని నేను చెప్పుకోవాలనుకుంటూ ఉంటాను. అలానే చాలామంది చెప్పుకోవాలనుకుంటూ ఉంటారు. సో డీటాక్సింగ్ పీపుల్ ఫ్రమ్ దేర్ యాక్చువల్ సోషల్ ఇమేజ్ అండ్ నోయింగ్ దెమ్ పర్సనలీ, వాళ్ళ పర్సనల్ సెన్సిబిలిటీస్, వాళ్ళ ఐడియాలజీస్ ఆఫ్ లైఫ్, వాళ్ళ సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ తెలుసుకొని knowing the true person is the main intention of Detox with DNR. దీన్ని స్టార్ట్ చేయడానికి there are many people helping me in this, and one of them is Refresh Ritmo. They have been a backbone for me, and before we waste more time, our guest is already waiting here. ఆయన గురించి చెప్పాలంటే, ఆయన అమెరికాలో ఉండి వరల్డ్ వైడ్ ఉన్న యూట్యూబర్స్ అందరికీ ఒక పేదల పెన్నిది. మీ మీద స్ట్రైక్స్ పడ్డాయా? ఆయన ఉన్నారు. ఆయన లిటరలీ హీ మేడ్ అ వీడియో టు లిటరలీ గైడ్ యూ త్రూ గైడే కదా, టు మెంటర్ అండ్ గైడ్ యూ త్రూ ఏదన్నా యూట్యూబ్ వేసే స్ట్రైక్స్ని ఎలా ఫేస్ చేసుకోవాలి, లీగల్ స్ట్రైక్స్ని ఎలా ఫేస్ చేసుకోవాలి. ఇప్పుడు కైండ్ ఆఫ్ మేము ఒకటే పడవలో కూడా ఉన్నాము, ఒకటే రూమ్లో పాటు ఒకటే పడవలో కూడా ఉన్నాము. హీఈస్ ద హార్డ్ కోర్, బ్రూటల్, రూత్లెస్, మోస్ట్ సాఫ్ట్ హార్టెడ్, సెన్సిటివ్, ద బిగ్గెస్ట్ క్రిటిక్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇన్ ద USA, మన బార్బెల్ గారు. ఒరిజినల్ పేరు నేను చెప్పను. యాజ్ అ టోకన్ ఆఫ్ వెల్కమింగ్ యూ, ఈ ములకాయ మీకోసం. యూ ఆర్ సేయింగ్ మీరు చాలా బిజీగా ఉన్నారు వర్క్లో అది ఇది అని. 5 days వర్క్లో బిజీగా ఉన్నా కూడా ఒక 6th day పొద్దునే లేచి నా కోసం వచ్చారు. థ్యాంక్స్ అలాట్ భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లానింగ్ దిస్ ఫర్ లాంగ్ టైమ్, సో Yeah. కమిట్మెంట్ ఇస్ ఎ కమిట్మెంట్. మీరు నాకు చాలా అతి తక్కువ మందిలో ఫోన్ చేసి ఇలా కాదు ఇలా అని నాకు హెల్ప్ చేసి లైక్ యూ గైడెడ్ మీ త్రూ ఆల్ ఆఫ్ దిస్. ఇన్ జనరల్ తెలుగు సినిమా క్రిటిక్స్ ఆర్ రివ్యూవర్స్ ఆర్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ పీపుల్. మీకు అనిపిస్తుందా అది? అంటే ఎస్, బికాజ్ అందరు ఏంటంటే మన దగ్గర ఫస్ట్ నుంచి ఒక ట్రైబలిజం ఉంటుంది. అంటే ఇప్పుడు పలానా మూవీ నచ్చింది అంటే ఫస్ట్ క్వశ్చన్ నీ హీరో ఎవడు, నీ హీరో ఎవడరా, నువ్వు ఎవరు ఫ్యాన్ రా అనే పర్స్పెక్టివ్లో ఉంటుంది. బట్ రివ్యూవర్స్ ఆర్ అట్లీస్ట్ ఐ కెన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సెల్ఫ్. సో నాది ఎలా ఉంటుంది అంటే ఎవరితో అయినా న్యూట్రల్గా ఉంటాను. బట్ సమ్ ఆఫ్ పీపుల్ ఆల్వేస్ ఫీల్ వీడికి ఏదో అల్టీరియర్ మోటివ్ ఉంది, వీడికి ఏదో ఉంది, అంత ఆలోచించాను నేను. వెళ్ళావా, చూసావా, లైక్ హౌ ఎవర్ వి ఫీల్ అబౌట్ ఇట్, అంతే. సో యాక్చువల్లీ మీకు ఎవరైనా ఫేవరెట్ హీరోస్ ఉన్నారా? అంటే డిపెండ్స్, అంటే ఫేజెస్ ఉన్నాయి. చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ చూసి గుడుంబ శంకర్ కాదనుకుంటా, బాలు ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకోవడాలు, ఇండియన్ మూవీ ఫస్ట్ దాంట్లో బెల్ట్స్ అందులో స్కేల్ పెట్టుకోవడాలు, ఇవన్నీ డిపెండింగ్. నాకు ఎప్పుడు ఒక హీరో అని లేదు, ఏది కూల్ గా అనిపిస్తే ఇంకా అలా ఫాలో అయిపోతూ ఉన్నాను. జూనియర్ ఎన్టీఆర్ కూడా సాంబా అని చెప్పేసి చాక్ పీస్ పౌడర్ ఇలా. ఐ థింక్ ఎవ్రీబడి ఇన్ ద చైల్డ్హుడ్ డిడ్ దట్. అంటే తెలుగోడు వాడి స్కూల్ ఏజ్ లో చేసే ఉంటాడు సాంబా సినిమా తర్వాత అది. యా, సో ఐ నెవర్ టుక్ ఇట్ సీరియస్లీ. అంటే సంహవ్ నాకు అలా చుట్టూ పెరిగిన ఎన్వైరన్మెంట్ అవ్వచ్చు, ఆర్ ఐ డోంట్ నో ఫర్ వాట్ ఎవర్ రీజన్ నేను ఈ హీరోకి ఫ్యాన్ అని ఎప్పుడు అలా లేను. అండ్ చిన్నప్పటి నుంచి అదొక ఫ్రెండ్స్ లాగా ఒకళ్ళు ఫ్యాన్ ఉన్నారు అంటే ఆయన ఇలా గోకడం అదొక సరదాలాగా అయిపోయేది. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంటే దిస్ థింగ్ యు ఆర్ దేర్. అంటే మీరు ముందు నుంచి కూడా యు ఆర్ లైక్ నాకు ఒక హీరో కాదు, ఒక ఫ్యాన్ అని లేదు, సినిమా ఇస్ సినిమా. లైక్ వెన్ డిడ్ యూ డెవలప్ దట్ లవ్ ఫర్ సినిమా? అంటే లవ్ అని వచ్చా, లేకపోతే లైక్ లవ్ అంటే అప్రిషియేషన్, మోస్ట్లీ అప్రిషియేషన్. సో ఏదో ఉద్ధరించేయాలి ఆర్ ఏదో బాగు చేయాలి, నాకు అంత ఇంటెన్షన్ లేదు, నాకు అంత ఇన్ఫ్లుయెన్సెస్ సినిమా లేదు. సో బేసిక్లీ ఐ థింక్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ మై బ్యాచులర్స్. సో అప్పుడు దాకా మా ఇంట్లో కూడా మహా అంటే 2 సినిమాలకు మించి ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళింది లేదు. సో బ్యాచులర్స్లో ఐ స్టార్టెడ్ వాచింగ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే
పెంటప్ అగ్రెషన్ అదంతా ఉంటది కదా! ఫ్రస్ట్రేషన్ రోజులకి ఆపేశారు అని. సో, ఇంటర్నేషనల్ మూవీస్ గాని, డిఫరెంట్ లాంగ్వేజెస్ తమిళనాడులో బ్యాచిలర్స్ చేశాను నేను. సో, ఓకే. అక్కడ ఆ ఎక్స్‌పోజర్ గాని ఆర్ మోర్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చూడడం వల్ల, సరే అరే! ఇది ఇంత బావుంది గదా! ఇంత మంచిగా చూసాం గదా! ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? అండ్ హ్మ్. స్పెషల్లీ ఆఫ్టర్ కమింగ్ టు ది యూఎస్ ఇంత మనీ పే చేస్తున్నాము యాహ్! ఆర్ ఇంత ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్తున్నాము. ఇంత టైం పెట్టుకొని ఎళ్తున్నాము. దే ఆర్ టేకింగ్ అస్ ఫర్ గ్రాంటెడ్ అనే ఒక ఫ్రస్ట్రేషన్‌తో మొదలైంది. మీ దగ్గర అన్ని పాస్‌లుంటాయా భయ్యా మీ దగ్గర? లైక్ సినిమార్క్ పాస్, ఏఎంసీ పాస్. ఈ మధ్యే తీసుకున్న కొంచెం బెనిఫిట్స్ ఉంటాయని. యాహ్! ఎందుకంటే రిలీజ్‌లు, రీ రిలీజ్‌లు అన్నీ వస్తున్నాయి గదా! సో, యాహ్! నో, ఐ వాంటెడ్ టు ఆస్క్, జెన్యూన్‌లీ బ్యాడ్ సినిమా చూస్తే ఫ్రస్ట్రేషన్ వస్తదా? సినిమా బాగుండాలి అని ఒక, బాగుండకపోతే నాకు ఇంక నేను ఫ్రస్ట్రేట్ అయిపోతా అనే మూడ్‌లో అంటే, ఎందుకంటే బికాజ్ మీ రివ్యూస్ చూస్తే ఎలా ఉంటదంటే, దేర్ ఆర్ సమ్ వెరీ బిగ్ క్లాసిక్ మూవీస్ విచ్ యూ డిడ్ంట్ లైక్. హుహు. యాహ్! అండ్ దేర్ ఆర్ సమ్ మీడియాకర్ మూవీస్ విచ్ యూ లవ్డ్. సో, మీరు ఏ మూడ్‌లో ఎళ్తారు అక్కడికి? లైక్ వాట్ ఈస్ యువర్ మూడ్? అంటే దెన్ అగైన్ యాస్ పీపుల్ ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ అయితే ఐ రియలైజ్ దిస్ అంటే ఫస్ట్‌లో నేను అలా అనుకునేవాడిని గానీ, హ్మ్. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యువర్ డే టు డే ఎంతో కొంత ఉంటదేమో. విల్ ట్రాన్స్‌లేట్ ఇంటూ ద రివ్యూ. హ్మ్. బట్ ఐ ట్రై టు బి ఆహ్, కన్సిస్టెంట్ అంటే అది పక్కన పెట్టేద్దాం. సినిమాలా చూద్దాం అని. హ్మ్. బట్ దెన్ అగైన్ ఇట్స్ కాంప్లెక్స్ చెప్పలేను. హ్మ్. బికాజ్ దెర్ ఆర్ మూవీస్ ఫర్ ఎగ్జాంపుల్ 'సీతారామం' అంటే నాకు తెలీదు. అంటే హ్మ్. నేను సినిమా చూసాను. నాకంత ఎక్కలేదు. బయటకొచ్చి చెప్పాను. బ్యాక్‌లాష్ వచ్చింది. విచ్ ఇస్ ఫైన్. కాపోతే థట్ వాస్ అన్‌ఎక్స్‌పెక్టెడ్. యాహ్! బట్ ఫర్ ఎగ్జాంపుల్ 'హాయ్ నాన్న' ఉంది. హ్మ్. ఆర్ ఇంకేదో ఫిల్మ్ నాకు కొన్ని గుర్తు రావట్లేదు. బట్ ఆహ్, 'మహానటియా'? అహా! 'మహానటి' యాహ్! 'మహానటి' కూడా కొంచెం ఎక్కలేదు అది హ్మ్. ఇది అన్నాను. బట్ పాయింట్ బీయింగ్ నాకు తెలుసు. ఇది కొంతమందికి నచ్చుద్ది. హ్మ్. వెన్ ఐ సే దిస్ ఐ విల్ గెట్ ఇది అని. బట్ యాహ్! దట్ డస్ నాట్ స్టాప్ మీ. ఎందుకంటే నాకు అనిపించింది చెప్పాలి అనేదే ఇంటెన్షన్‌తో. అయినా యాహ్! నాకు తెలుసు. ఇది చెప్తాను. ఇది 'అంటే సుందరానికి'. 'అంటే ఓహ్! సుందరానికి' యెస్. కూడా యెస్ యాహ్! అదొస్తది అని తెలుసు. బట్ దెన్ అగైన్ నాకు నచ్చలేదు జెన్యూన్‌గా. ఐ కెనాట్ కమ్ ఔట్ అండ్ ఫేక్ ఇట్ కదా! సో, అలా. యాహ్! ఐ థింక్ యూ ఆర్ నాట్ ఫేకింగ్ ఇట్ బికాజ్ ఫేక్ చేస్తే ఎక్కడో చోట దొరికిపోతాం. యాహ్! ఒక అండ్ దిస్ పర్స్పెక్టివ్ నీడ్స్ టు గో ఇంటు పీపుల్. ఫేక్ చేస్తే ఎవడో ఒకడు ఏదో ఒక పాయింట్‌లో దొరికిపోతాడు. యాహ్! అండ్ యూ ఆర్ ది హౌస్ హోల్డ్, అంటే ఇప్పుడు యూఎస్‌లో ఎవడి ఇంటికెళ్ళినా రీసెంట్‌లీ ప్లేడ్ వీడియోస్‌లో బార్బెల్ పిచ్ మీటింగ్స్ అని ఉంటది. ఎందుకు అంటే లైక్ దే రిఫర్ టు యూ. లైక్ ఇందాక కూడా మాట్లాడుతుండే కదా! వి వర్ లైక్, ఇప్పుడు ఒక సినిమా రివ్యూ మీది చూసి ఎళ్దాం అనుకోని కొంతమందుంటారు. ఐ యామ్ వన్ ఆఫ్ దోస్ కేటగరీస్ వేర్ నేను సినిమా చూసేస్తా ఫస్ట్. మనోడిది నాది మ్యాచ్ అవుతుందా? సగం టైమ్ మ్యాచ్ కాదు నాది మీది. బికాజ్ మై లవ్ ఫర్ సినిమా ఇస్ డిఫరెంట్. వేర్ డిడ్ యూ స్టార్ట్? అసలు మీరిలా ఒక, మీరు చెప్పారు కదా! లైక్ జెన్యూన్‌లీ నేను ఇంత ఎఫర్ట్ పెట్టెళ్తున్నాను. ఇంత డబ్బు పెట్టెళ్తున్నాను. ఐ హుహు. వాంట్ ద క్వాలిటీ టు బి గుడ్. ఐ వాంట్ టు సీ ఎ గుడ్ ప్రొడక్ట్ బికాజ్ ఐ యామ్ పుట్టింగ్ సో మచ్ మనీ అండ్ ఎఫర్ట్స్. మీకు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఇది ఒక యూట్యూబ్ ఛానెల్ పెడదాం? అంటే ఇట్ ఈస్ అగైన్ వెరీ వెరీ రాండమ్. ఒకటి అనుకోవాలి అని చేయము. అది సక్సెస్ అవుద్ది అని మనకు తెలీదు. యాహ్! సో, దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్. సో, ఇనీషియల్లీ కోవిడ్ టైమ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ బాడీ కొంచెం బరువు తగ్గేసరికి హ్మ్. అక్కడ నాకు సేమ్ అక్కడ నాకు ఒక డెఫిసిట్ కనిపించింది. ఏంటంటే వెన్ ఐ స్టార్టెడ్ మై ఛానెల్ బ్యాక్ ఇన్ 2020లో అనుకున్నా అప్పుడు చేద్దాము అని. 21 స్టార్టింగ్‌లో చేసినట్టున్నాను 'బావిల్ బిర్యానీ.' హ్మ్. అప్పటికి ఇక్కడ ఎక్కడ చూసినా లెమన్ జ్యూసు, హాట్ వాటర్ అలానే ఉంది. ఓహ్! చపాతీలు పొద్దున్నుండి ఎవరినడిగినా ఎందుకంటే నేను బరువు తగ్గడానికి చాలా ట్రై చేశాను. ఎవరినడిగినా 2 చపాతీలు తినండి రాత్రి హ్మ్. సరిపోతుంది. అదే బ్యాచ్ ఉంటది. క్యాలరీ డెఫిసిట్ గాని, ప్రోటీన్ ఇంటేక్ గాని, కాంపౌండ్ లిఫ్ట్స్ గాని ఎక్కడ లేవు. ఓకే. సో, నేను చాలా అగైన్ వి లుక్ ఫార్వర్డ్ టు యూఎస్ బేస్డ్ కాంటెంట్ చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది యాహ్! ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది. సో, చూసి నేర్చుకొని అరే! మన దగ్గర తెలుగులో చెప్తే అట్‌లీస్ట్ చూస్తారేమో ఇక్కడ ఒక నీష్ ఉంది. ఐ హ్మ్. వాంట్ టు మేక్ దిస్ అది అని చెప్పి స్టార్ట్ చేశాను. సో, అది ఐ లైక్డ్ ఇట్. ఐ మేడ్ బంచ్ ఆఫ్ వీడియోస్. బట్ ఆఫ్టర్ ఎ పాయింట్ నాకు చాలా ప్రీచీ అనిపిచ్చేది. నేను యాహ్! చాలా ఈజీ గోయింగ్. సరే నువ్వు చేసుకోరా ప్రతి ఒక్కడికి ఇలానే చేయాలి, అలానే చేయాలి. అలా నేను చెప్పను ఇన్ మై యాహ్! పర్సనల్ స్పేస్. సో, హ్మ్. సమ్‌హౌ ఇది కొంచెం ప్రీచీ అయిపోతుంది అని ఒకటి. అట్ ద సేమ్ టైమ్ స్క్రీన్ ర్యాంట్ పిచ్ మీటింగ్స్ అని ఓ ఛానెల్ తగిలింది నాకు. అవునవును. యాహ్! అది చాలా బావుంటది చూడకపోతే. యాహ్! సో, అది ఏ రేంజ్‌లో బింజ్ చేసేవాడినంటే అసలు ఎవ్రీ డే మల్టిపుల్ సందు దొరికితే అదే చూసేవాడిని. హ్మ్. అది చూసి సరే మన దగ్గర ఇది లేదే. ఐ లైక్ రైటింగ్ కొంచెం ఫన్నీగా అది ఇది. సో, ఐయామ్ లైక్ నైస్. ఓకే. వై నాట్ చేద్దాం ఇది మన దగ్గర వర్కౌట్ అయిద్దేమో, అవ్వకపోవచ్చేమో. కొంచెం బేస్ వచ్చింది అప్పటికి వెన్ ఐ గాట్ దిస్ ఐడియా. మేబీ ఐ హాడ్ లైక్ 25,000, 30,000 సబ్‌స్క్రైబర్స్ ఓహ్! ఉన్నారు ఆన్ బార్బెల్. ఆన్ ద ఫిట్‌నెస్ థింగ్ ఇట్‌సెల్ఫ్ యూ హాడ్ లైక్ 25, దట్ 30,000 బార్బెల్ ఉన్నారు. ఐడియా. ఓహ్! నైస్. సో, అది చేద్దాం అనిపించింది. అది మా ఫ్రెండ్స్‌కి అలా ఐడియా చెప్పినప్పుడు గాని, మా పేరెంట్స్ ఎవరికి చెప్పినా, హ్మ్. "అరే! నీకున్న స్కెడ్యూల్‌లో ఇప్పుడు 2 ఛానెల్‌లు కావాలిరా నీ బతుక్కి" అనే ఇది ఉన్నారు. బట్ యాహ్! లోపలేంటంటే నాకప్పుడు ఆ ఫేజ్‌లో బర్న్‌ఔట్ అనే కాన్సెప్ట్ తెలీదు. ఆ! ఎంతైతే అంత దున్నుకుంటూ ఎళ్ళిపోతా నన్నెవ్వడు ఆపేది లేదన్న ఫేజ్‌లో ఉన్నా నేను. నిద్ర ఏంటి 3 గంటలు పడుకున్నా సరిపోద్ది. చేసేద్దాం అనే ఫేజ్‌లో వెన్ ఐ హాడ్ హాలిడేస్ ఆ టైమ్‌లో ఐ స్టార్టెడ్ దిస్ న్యూ ఛానెల్.
పిచ్ మీటింగ్స్ అని. యాహ్! సో, అది వచ్చినప్పుడు నాకు కోవిడ్ ఉంది. కోవిడ్‌లో చేశా ఇనీషియల్‌గా నాకు ఫస్ట్ 3 పిచ్ ఓహ్! మీటింగ్స్. శుభారంభమే. ఫస్ట్‌ది ఒకటి ఇంట్లో చేశా. తర్వాత హ్మ్. మా అక్క వాళ్ళ దగ్గరికెళ్ళాను. అక్కడ అందుకే బ్యాక్‌గ్రౌండ్ డిఫరెన్స్ ఉంటదనమాట. ఆ! కోవిడ్‌లో ఉంది. బట్ అప్పుడు అంత గ్రిట్ ఉండేది. ఏంటంటే చేయాలి. ఒక పట్టుదల వీక్లీ ఒకటి రావాలి అని చెప్పి చేసేవాడిని. సో, అది చేశాను. కాపోతే ఐ ఫెల్ట్ లైక్ అరే! ఇది మూవీ బేస్ చేస్తున్నాము. హ్మ్. రీచ్ రావాలి. రీచ్ ఇన్ ద సెన్స్ ఇలా ఒకటి చేస్తున్నాము అని ఓ 10 మందికి తెలియాలి. చూస్తే నచ్చుద్ది అనే కాన్ఫిడెన్స్ నాకుంది. హ్మ్. సో, ఐయామ్ లైక్ ఓకే. లెట్స్ స్టార్ట్ మూవీ రివ్యూస్. హ్మ్. సో, దీస్ వీడియోస్ గెట్ మోర్ అటెన్షన్ అన్నట్టు స్టార్ట్ చేశాను. చేసుకుంటూ వెళ్ళిపోదాం. మనకనిపించింది చేద్దాం. అండ్ చిన్నప్పటి నుంచి నాకు సాడ్‌లీ ఒక ఇచ్చుంది. ఇది విత్ ఏజ్ కొంచెం తగ్గుతుంది గానీ, ఇచ్చేంటంటే ఇది చేయకూడదు. ఆర్ నువ్వెవడివి చేయడానికి? ఆళ్ళు పెద్దోళ్ళు. అలా అంటే నాకింకా ఎందుకు నేను అదే చేస్తా. నాకదే అంటే బేసిక్‌గా మనకి చిన్నప్పటి నుంచి అది ఎక్కువుంటది. ఒక ఒక పాయింటొచ్చాక వెన్ దేర్ ఈస్ సమ్ డిపెండెన్స్ అరౌండ్ అస్ అంటే హ్మ్. ఎమోషనల్ డిపెండెన్సీ ఉన్నప్పుడు బేసిక్‌గా ఈవెన్ ఐ గో త్రూ దట్. బికాజ్ నేను ఒక్కడినే ఉండుంటే నేను డీల్ చేసేవాడిని వేరేలా డీల్ చేసేవాడినేమో. ఐ యాహ్! హావ్ ఎ ఫ్యామిలీ నౌ. సో, వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు అంటే మనం తగ్గుతాం. అది ఏజ్‌తో కాదు బేసిక్‌గా 25కి పెళ్లయినా కూడా అదే అవుతది మనకి. హౌ వైరల్ డిడ్ దట్ గో? మీకు స్ట్రైక్ పడేంతలా ఎట్టెళ్ళిందది? అంత అదే కదా! అండ్ ఐ వాస్ నాట్ ఈవెన్ ఎ బిగ్ క్రియేటర్. నాకు హ్మ్. తెలిసి అప్పుడు 10,000 కూడా లేరనుకుంటా సబ్‌స్క్రైబర్స్ ఆర్ వాటెవర్. అండ్ వ్యూస్ కూడా అప్పట్లో 10, 20,000 వస్తే ఐయామ్ లైక్ ఓహ్! చాలా వచ్చినాయి అనే ఫీలింగ్‌లో ఉండేవాడిని. సో, అంత రాలేదు. బట్ ఇట్ వాస్ నాకెక్కడ కాలింది అంటే ఐ వర్క్డ్ ఎవరైతే స్ట్రైక్ ఏసారో థట్ టీమ్‌తో నేను వర్క్ చేశా. బార్బిల్ బిర్యానీలో. ఓహ్! సో, ఓకే. ఐయామ్ లైక్ అరే! మొన్నటిదాకా మనం ఫ్రెండ్స్ కదరా! ఏంట్రా ఇది అంటే మాకు పైనుంచి ప్రెషర్స్ ఉన్నాయి. మేము ఏం చేయలేము అంటారు. ఓహ్! సో, ఐయామ్ లైక్ నాకు బేసిక్‌గా నేను ఆ టైంలో స్టార్ట్ చేసినప్పటికి అంత అవేర్‌నెస్ లేదు. హ్మ్. ఈ స్ట్రైక్ అంటే ఏంటి? వాళ్ళెయ్యొచ్చా? మన క్లిప్స్ వాడొచ్చా? అసలేంటి రూల్స్ ఏంటి మనకు తెలీదు. హ్మ్. అండ్ మనం పిల్ల బచ్చా క్రియేటర్ మనం అడగడానికి కూడా ఎవరు లేరు. ఐ ట్రైడ్ ఆస్కింగ్ వీళ్ళని వాళ్ళని అలా. బట్ నోబడీ రెస్పాండెడ్. సో, చాలా అరే! ఏంటిది ఇప్పుడే స్టార్ట్ చేసావు ఇలా అయిపోతుంది అని అదొక భయం ఉండింది. అవును. సో, యాహ్! అందుకే ఐ మేక్ ష్యూర్ ఇప్పటికి ఎవరైనా స్ట్రైక్ పడింది అంటే నేను ఎంత బిజీగా ఉన్నా, ఏదున్నా ఐ ట్రై టు హెల్ప్ దెమ్ ఔట్. నన్ను యెస్. తిట్టినోళ్ళు ఉన్నారు, బూతులు తిట్టినోళ్ళు ఉన్నారు. ఈవెన్ ఐయామ్ లైక్ ఇట్స్ అబోవ్ ఈ స్ట్రైక్ అనేది ఇట్స్ అబోవ్ ఆల్ ఆఫ్ దీస్ పెట్టి థింగ్స్. యాహ్! తిట్టాడు, వాడి వీడియో వాడు చేసుకుంటాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వెరీ రాంగ్ ఐ థింక్ సపరేషన్ ఆఫ్ ఐ స్పీచ్. హావ్ టు అప్రిషియేట్ యూ ఇన్ దట్ యాస్పెక్ట్. ఎందుకంటే నేను మీకు యాక్చువల్లీ అప్రిషియేషన్‌తో పాటు జాగ్రత్త కూడా చెప్పాను నేను. మీరు ఎవడికైనా స్ట్రైక్ పడితే నేనున్నాను ఎళ్ళిపోకు భయ్యా. లైక్ లుక్ ఎట్ హౌ దే యూ నో రేపొద్దున హౌ విల్ దే గెట్ బ్యాక్ టు యూ ఆర్ యూ షుడ్ నాట్ బి ఇన్ ఎ ప్రాబ్లమ్. బికాజ్ బార్బెల్ మీద స్ట్రైక్ పడితే బార్బెల్ తీర్చుకుంటే చాలు. వేరేవాడి మీద స్ట్రైక్ పడ్డప్పుడు బార్బెల్ హెల్ప్ చేసాడన్నప్పుడు మళ్ళీ బార్బెలే బ్యాడ్ అవుతాడు. అది యెస్. మళ్ళీ బార్బెలే బ్యాడ్ అవుతాడు. అది కూడా జరిగింది. బార్బెల్ బ్యాడ్ ఇన్ ద సెన్స్ అగైన్ ఐ కెనాట్ టేక్ నేమ్స్ బికాస్ ఆఫ్ సర్టెన్ థింగ్స్. ఇది జరిగిందే అందుకు. ఇట్స్ యాహ్! నాకు సమ్ ఎక్స్ పర్సన్‌కి అంతేం లేదు. సో, హ్మ్. నాకు ఆయన మీద ఏం లేదు. ఆయనకి నా మీద ఏం లేదు. బట్ బికాజ్ హి డిడ్ సంథింగ్ అన్‌లాఫుల్ అనలేనులే గానీ, ఇలా స్ట్రైక్‌లేయడాలు అది ఇది చేసినప్పుడు ఐ కేమ్ ఔట్ ఇన్ సపోర్ట్. హ్మ్. అండ్ వాళ్ళ వీడియోస్ అన్నీ తిరిగొచ్చేసాయి. సో, ఐ ఐ ఇది అగైన్ నా పర్సనల్ ఇది ఫీలింగ్ ఏంటంటే, అది ఆయనకి నచ్చక నువ్వెవడురా వచ్చి మధ్యలో పుడింగిగాడివి అని చెప్పి, ఐ విల్ యాహ్! షో యూ వాట్ ఐ యామ్ టైప్‌లో ఒక ఫేజ్ నడుస్తుందిప్పుడు. బయట నేను మీతో చాలా మాట్లాడా భయ్యా. లైక్ ఐ హావ్ స్పోకెన్ ఎనఫ్ టు యూ టు అండర్‌స్టాండ్ దట్ యూ ఆర్ ఎ వెరీ సీరియస్ పర్సన్. అంటే సీరియస్ గాదు. మీరు వీడియోలో కంటే బయటైతే చాలా డిఫరెంట్‌గా ఉంటారు. యాహ్! నాకదే చాలా మంది చెప్తా అదే. ఉంటారు. లైక్ యాహ్! వెరీ అంటే హౌ డు యూ బ్రింగ్ దట్ వేరియేషన్? అంటే మీది ఈస్ దట్ యువర్ ఆల్టర్ ఈగో వర్కింగ్ లైక్ అంటే ఇప్పుడు బయట వీడిని ఒక మాట అనాలి. ఈడంటే ఏం ఫీల్ అవుతాడో తెలీదు కాబట్టి నేను నా ఆల్టర్ ఈగో వీడియోలో పెడతా టైప్‌లో అలా. లేదు. అంటే ఐ ఫీల్ లైక్ చాలామంది ఆహ్, యూట్యూబ్ గాని ఇట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ కాంటెంట్. హ్మ్. సో, ఆ కాంటెంట్‌లో నేను విత్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ మనం వీడియోస్ చూస్తా ఉంటాం గదా! యాహ్! దాన్ని బట్టి తెలుసుకుందేంటంటే నీకు కావాల్సింది చేస్తే ఎవడు చూడడు. హ్మ్. జనాలు అల్టిమేట్‌లీ వాళ్ళకి ఎనఫ్ తక్కువ టైమ్ ఉంది. యాహ్! ఇప్పుడు నువ్వొచ్చి సీరియస్‌గా, బోరింగ్‌గా మాట్లాడొచ్చు. ఆర్ యూ కెన్ టాక్ ఇన్ అన్ ఎంగేజింగ్ వే. కొంచెం యాహ్! ప్రాసతో లాంగ్వేజ్ అది. సో, ఎట్ ద సేమ్ టైమ్ మరీ ఎక్కువ ఫేక్ చేసినా, ఎక్కువ ఎగ్జాజరేట్ చేసినా గూడా ఎక్కదు. ఎక్కదు. సో, జస్ట్ కొంచెం డోస్ పెంచి ట్రై టు బి ఫన్నీ, ట్రై టు బి ఎంటర్‌టైనింగ్. హ్మ్. బట్ ఆన్ ఎ డైలీ బేసిస్ అంత ఎనర్జీ ఉండదు అందరితో అలా చేయడానికి. అండ్ ఇన్ క్యాజువల్ సెట్టింగ్స్ మెల్లమెల్లగా అలా అప్పుడప్పుడు వస్తా ఉంటాయి. బట్ దెన్ అగైన్ పర్సనల్ సెట్టింగ్స్‌లో ఐ డోంట్ వాంట్ టు అఫెండ్ ఎనీవన్. యాహ్! వాడు నన్ను అఫెండ్ చేసినా ఓకే అని వదిలేయడం బెటర్ రాదర్ దెన్ గెట్టింగ్ బ్యాక్ టు హిమ్ ఆర్ నాది ఎలా ఉంటదంటే ఒకటి నేను అన్నాం అనుకోండి. ఐ విల్ గివ్ యూ హ్మ్. ఎన్ ఎగ్జాంపుల్. మళ్ళీ మరి టూ సెన్సిటివ్ అనుకోవచ్చు. ఒకసారి ఎప్పుడో బ్యాడ్మింటన్ ఆడుతున్నాము. హ్మ్. నేను ఫ్రెండ్ కలిసి ఆడుతుంటే 2 గేమ్స్ రొటేషన్ ఉంటది. కూర్చొని చూస్తున్నాను. వాడు కదలట్ల. హ్మ్. తెలుగోడే కదలట్ల. హ్మ్. నేనెళ్ళిపోయా. కోర్ట్ మీద ఎళ్ళిపోయి చూసాను 2 గేమ్‌లు ఆడావు దొబ్బేయి అన్నా. సీరియస్‌గా ఇలానే అన్నా. ఆ! అన్నాక నాకు ఒక ఆ గేమ్ ఆడుతున్నంత సేపు అనుండకుండా ఉండాల్సింది. అరే! ఆ! ఏమనుకుంటాడో. అండ్ తర్వాత మా ఫ్రెండ్ చెప్పాడు.
అరే! వాడు నాకు తెలుసురా పాపం ఫీల్ అవుతాడేమో అని. ఇంకా అంతే వాడి నంబర్ తీసుకొని మెసేజ్ చేసి ఐ యామ్ సో సారీ. ఐ వాస్ వెరీ హ్మ్. రూడ్ అలా. సో, అలా ఇదుంటది. సో, హ్మ్. దట్ ఈస్ హౌ ఐ యామ్ అంతే. బట్ ఇది పర్సనల్ లైఫ్‌లో ఇట్ వర్క్స్ ఔట్ బికాజ్ యూ కెన్ టేక్ దట్ గైస్ నంబర్, యూ కెన్ సే సారీ అండ్ ఆల్. ఈ మీరు దట్ ఎనర్జీ దట్ యూ పుట్ ఆన్ ద స్క్రీన్, ఇప్పుడు బార్బెల్ పిచ్ మీటింగ్స్ ఓపెన్ చేస్తే ఒక వీడియో ఓపెన్ అవుతది. మీరెంత యాక్టివ్‌గా ఉంటారంటే దట్ కెన్ అఫెండ్ ఒక జాతినే అఫెక్ట్ చేసేస్తది. లేదు. మీరు అంటే ఈ హీరో, ఆ హీరో అని కాదు. లైక్ ఐ యామ్ నాట్ టేకింగ్ ఎనీ హీరోస్ నేమ్. లైక్ ఏ సినిమా కన్నా మీరు మీ హానెస్ట్ రివ్యూ ద పాయింట్ ఈస్ ఐ ఫీల్ మీ రివ్యూతో ప్రాబ్లమ్ లేదు. మీరు అది చెప్పేటప్పుడు అయ్యా! 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 అలా అంటుంటే అలా దానికి అఫెండ్ అవుతున్నారేమో అనిపిస్తది నాకు. అంటే ఇట్స్ డబుల్ ఎడ్జ్ సోర్డ్ అనుకోవాలి. ఇప్పుడు యాహ్! బేసిక్‌గా నేనేదో వాళ్ళని అఫెండ్ చేయాలనేది నా ఇది కాదు. అండ్ ఐ మేక్ ష్యూర్ ఏంటంటే కొన్ని ఔట్ ఆఫ్ ద లైన్ ఎళ్ళినా కూడా చూసుకొని తీసి అది ఎడిట్‌లో తీసేయి. లేకపోతే నేనే లేదు మళ్ళీ చెప్తాను. దిస్ ఈస్ టూ మీన్. సో, ఐ ట్రై టు కరెక్ట్ మై సెల్ఫ్. కానీ ఈ సెన్సిటివిటీ ఏదైతే ఉందో, వాడు హ్మ్. మనోభావాలు దెబ్బతింటే అనేది ఉందో, అది చాలా దేర్ ఈస్ నో స్కేల్. అంటే దిస్ యాహ్! 1, 2, 3, 4 అని ఉండదు కదా! ఒకడు అవును. 1కి హర్ట్ అవుతాడు. ఒకడు 2కి హర్ట్ అవుతాడు. సో, ఐ ఫీల్ లైక్ ఇప్పుడు అండ్ నేచురల్లీ తెలియకుండానే ఒక రెస్పాన్సిబిలిటీతో ఐ థింక్ ఐ టోన్ డౌన్ అ లాట్. యాహ్! ఎందుకంటే ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ వాస్ లుకింగ్ ఎట్ మై ఓల్డ్ వీడియోస్. ఇలా మాట్లాడానా అన్నట్టు. అంటే దేర్ ఇస్ నథింగ్ అఫెన్సివ్ బట్ ఐ వాస్ యాహ్! వెరీ అగ్రెసివ్ అనేది నా ఇది. ఆర్ విత్ యాహ్! ఏజ్ బికాజ్ హ్మ్. ఇట్స్ లైక్ 4, 5 ఇయర్స్ అవుతున్నట్టుంది. యువర్ లైఫ్ చేంజెస్, యువర్ రెస్పాన్సిబిలిటీస్ చేంజ్. యాహ్! సో, తెలియకుండానే యూత్‌లో ఉండే ఫైర్ త అంటే బేసిక్‌గా మీకెలా ఉంటదంటే వాట్ డు దే సేస్ మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు టోన్ డౌన్ అది ఇది అన్నారు గదా! ఇందాక మీరు సెన్సిటివిటీ, మనోభావాలు అది గూడా అన్నారు. ఒకప్పుడు ఒకడు సెన్సిటివ్‌గా ఉంటే వాడి మనోభావాలు దెబ్బతినేవి. ఇప్పుడు ఒకడు సెన్సిటివ్‌గా లేకపోయినా ఆడి మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇది మీకు అంటే మీకు ఆర్ యూ అసెసింగ్ ద సిట్యుయేషన్ ఔట్ సైడ్? ఐ కైండ్ ఆఫ్ ఫీల్ లైక్ సోషల్ మీడియా వచ్చాక ఇది కొంచెం ఎక్కువైంది. హ్మ్. ఎక్కువైంది ఇన్ ద సెన్స్ ఔట్‌రేజ్ చూపిచ్చినా దానికి సపోర్ట్ వస్తది. అది చూసి ఇంకొకడు ఇంకా ఫేక్ ఔట్‌రేజెస్ వస్తున్నాయని నా నా ఆ! ఫీలింగ్. బట్ దెన్ అగైన్ యూ ఐ నెవర్ నో. థింక్ ఐ కంప్లీట్లీ రిలేట్ టు వాట్ యూ ఆర్ సేయింగ్. సెలెక్టివ్ ఔట్‌రేజ్ ఇఫ్ యూ సెలెక్ట్ ఆస్క్ మీ. ఓహ్! యెస్. దట్స్ ద వర్డ్ నేను గూడా అదే ఆలోచిస్తున్నా గాల్లో చూసి ఏవో వర్డ్ ఉంటది దానికి అని. యాహ్! బట్ ఐ ఫీల్ మీరిలా చెప్తూ లైక్ డిడ్ యూ గెట్ ఎనీ కాల్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ? అంటే ఇప్పుడు అరె! నువ్వు రివ్యూ ఇచ్చే బదులు ముందే స్క్రిప్ట్‌లో మాతో కూర్చొని పని చేయొచ్చు కదరా! ఐ హాడ్ డిస్కషన్స్ బట్ అంటే మాట్లాడదాము, చెప్తాము అన్నారు. బట్ హ్మ్. నాట్ ఇన్ థాట్ సెన్స్ ఊరికే ఒకసారి ఇంటారా? మాకేమైనా చెప్తారా? అని. అది ఇట్ నెవర్ హ్యాపెండ్. అంటే హ్మ్. అనుకున్నాము బట్ ఇట్ నెవర్ వర్క్‌డ్ ఔట్. బట్ నాకదో మళ్ళీ యాడెడ్ రెస్పాన్సిబిలిటీ అనిపిస్తది. సునీల్‌ది ఉంటది కదా! దాంట్లో. ఆ! ఇప్పుడు నీకు చెప్తున్నా ఈ సినిమా బాగోపోతే నీది రెస్పాన్సిబిలిటీ అదే. అని. సో, యాహ్! ఏమో మేబీ ఇన్ ద ఫ్యూచర్ అవ్వచ్చేమో. ఐడ్ లైక్ టు హెల్ప్ ఇన్ ద సెన్స్ టైం లేదు. యాహ్! బట్ దట్ ఈస్ సంథింగ్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాస్ వెల్. అంటే ఇంట్రెస్టెడ్ ఇన్ యాస్ ఇన్ ఊరికే ఇని అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తది కదా! అరే! ఈ సినిమా రాసినప్పుడే ఇన్ని బొక్కలున్నాయి. ఎవడు హ్మ్. చెప్పలేదా? ఆర్ చెప్పినా ఎవరో ఒక హైయర్ పర్సన్ లేదు ఇది ఇలానే జరగాలి యాహ్! అన్నట్టు అలా ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్. ప్రతి మూవీ డిఫరెంట్ ఉంటది కదా! ఐ థింక్ వెనెవర్ ఐ సీ యువర్ వీడియోస్ దే షుడ్ స్టార్ట్ న్యూ ఒక సెపరేట్ డిపార్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలి. స్క్రిప్ట్ అసిస్టెంట్స్, స్క్రిప్ట్ రైటర్స్ అవి ఉంటాయి గదా! స్క్రిప్ట్ కన్సల్టేషన్ అని ఒకటి ఉంది ఆల్రెడీ. లైక్ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్క్రిప్ట్ కన్సల్టేషన్ కల్చర్ ఇన్ హాలీవుడ్. బాలీవుడ్‌లో ఉందో లేదో తెలీదు నాకు. బట్ ఇన్ టాలీవుడ్ దట్ షుడ్ స్టార్ట్ అనిపిస్తది. అంటే మీ వీడియోస్ చూస్తే. నేను ఎవండి కాదు చెప్పడానికి. బట్ ఎందుకు అంటే ఒక సినిమా అనేది లైక్ ఐ హావ్ డన్ ఎ ఫీచర్ ఫిల్మ్ 'రహస్యమిదం జగత్' అని. ఇక్కడ నేను ఎవ్రీ వీకెండ్ పెళ్ళాం, పిల్లలు అంటే పిల్లలు లేరులే. ఐ లీవ్ పీపుల్ బ్యాక్ హోమ్. మేమెళ్లి ఎండలో షూట్ చేసుకుంటాము. షార్ట్ ఫిల్మ్స్ షూట్ చేస్తాము. లైక్ రీల్స్ ఈస్ జస్ట్ ఎ సోర్స్ టు గెట్ ఇంటు పీపుల్. స్క్రిప్ట్స్ అండ్ 'రహస్యమిదం జగత్' అని తీసినప్పుడు గూడా మేము ఒక 5 స్కెడ్యూల్స్ పోర్ట్‌లాండ్‌లో చలిలో, స్నోలో చేసాం. ఇంత చేసేసాక ఏమైందంటే ఈవెన్ ఐ వాస్ లైక్ యూ సినిమా అంటే బొక్కలా ఉందనేవాడిని నేను. ఆ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద ఫిల్మ్‌లో ఐ రియలైజ్డ్ ఒక షాట్ ఆ షాట్‌లా అక్కడ కనపడాలి అంటే దేర్ ఈస్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ దేర్. సో, అలా వచ్చినప్పుడు ఏమవుతది ఆటోమేటిక్‌గా మీరు మా సినిమాని రివ్యూ చేసినప్పుడు బాలేదు అంటే నేను ఫీల్ అయిపోతా. నో, ఐ అండర్‌స్టాండ్ థాట్ యాస్పెక్ట్. యాహ్! ఆబ్వియస్లీ అండ్ కొంచెం మాట్లాడాక కూడా ఐ అండర్‌స్టాండ్ వై సర్టెన్ థింగ్స్ ఆర్ డన్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక ఐటెమ్ సాంగ్ ఉంటది. యాహ్! సో, అదేదో పెట్టాలని ఐ నో రీజనింగ్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఒక ఆడియన్స్ ఉంది. హ్మ్. కొంతమంది దీనికోసమే వస్తారు. పెడతారు. హ్మ్. బట్ దట్ డస్ నాట్ మీన్ ఐ షుడ్ స్టాప్ క్రిటిసైజింగ్ అది కదా! యాహ్! నాకనిపించింది ఐ నో దేర్ ఇస్ రీజన్ బిహైండ్ థాట్. అండ్ దెన్ అగైన్ మీరన్నది కరెక్టే. ఐ కమ్ ఫ్రమ్ దట్ ఎంపథీ పర్స్పెక్టివ్ యాస్ వెల్. బట్
అల్టిమేట్లీ యాజ్ అ కన్స్యూమర్ నా నా రెస్పాన్సిబిలిటీ ఆర్ నేను ఎలా అనుకుంటానంటే నాకు తెలుసు సమ్టైమ్స్ ఐ ఫీల్ బ్యాడ్ కూడా అరే ఇంత బాగుంది లాస్ట్లో పోయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ ద కన్స్యూమర్ షూస్. యాహ్! ఇప్పుడు నేను ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఆడియన్స్. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మూవీ ఆడియన్స్ ఆర్ అలా ఉంటుంది కదా. అవునవును. నన్ను చూస్తుంది నేను చేసి నా ఆడియన్స్ నాకుంది. సో ఐ హావ్ టు కేటర్ టు దెమ్. చాలా మంది ఏంటంటే సినిమా లాస్ అయిపోద్ది నీ వల్ల ఫ్రాంక్లీ వితౌట్ బీయింగ్ మీన్ దట్ ఈస్ నాట్ మై ఇది. యాహ్! నా పర్వాలేదు అనడం ఈజ్ మీన్. బట్ నాకు సంబంధం లేదు అది. మై హోల్ థింగ్ ఈజ్ నా ఆడియన్స్. హ్మ్. ఆడియన్స్ వాచింగ్ మై వీడియోస్. దట్ ఈస్ మై ఓన్లీ ఇది. కాకపోతే ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఐ అండర్స్టాండ్ దేర్ పెయిన్. ఐఎమ్ నాట్ సేయింగ్ వాళ్ళకి లాస్ Yeah. అవుతుంది. ఇట్స్ మనీ థింగ్ అండ్ లాట్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్. బట్ అదే చెప్తున్నా కదా, ఇంకా సెగ్రిగేషన్ అంతే. అది అదే. అదే. బట్ ఇదే మన విత్ ద రన్నింగ్ ఈ ఈ ఈ పెయిన్ ఆఫ్ సినిమా చంపేస్తున్నారు అది అని అంటున్నారు కదా! ఈ ఇదిలో దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్. ఇఫ్ పీపుల్ లైక్ యూ బికాస్ దే ఆర్ సేయింగ్ యూ ఆర్ ఎఫెక్టింగ్ దేర్ బిజినెస్. ఇఫ్ దే కెన్ హైర్ యూ డైరెక్ట్‌లీ యాస్ ఎ స్క్రిప్ట్ కన్సల్టెంట్. ఫ్లాప్ సినిమాలు ఉండవు కదా! అదెప్పుడైనా మీరు ఐ మీన్ డిడ్ యూ గో పిచ్ ఇట్ టు ఎనీవన్? అసలు మీ మైండ్‌లో ఉందా అది? అంత అంటే దెన్ అగైన్ ఐఎమ్ బిగ్గెస్ట్ క్రిటిక్ ఆఫ్ మై సెల్ఫ్ లాగా. అదెప్పుడు నీకు అంత లేదు, నాకు అంత లేదని నా ఫీలింగ్. అండ్ ఎట్ ద సేమ్ టైం నాకున్న యూఎస్పీ ఆర్ వాట్ ఎవర్ లైక్ పీపుల్ నన్ను ఎందుకు చూస్తారు, నా ఫీలింగ్ ఏంటంటే నాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎటువంటి కనెక్షన్ లేదు. ఐఎమ్ మోర్ క్లోజర్ టు ద కామన్ ఆడియన్స్ దాన్ ది ఇండస్ట్రీ. ది ఇండస్ట్రీ. యాహ్! సో ఐ ఫీల్ లైక్ ఇఫ్ యు ఆర్ సమ్హౌ రిలేటెడ్ టు ది ఇండస్ట్రీ ఆర్ ఇండస్ట్రీలో వెళ్దాము ఆర్ ఫ్యూచర్లో ప్లాన్స్ ఉండే చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు రివ్యూ స్పేస్లో ఉన్న చాలా మందికి అదొకటి ఇంటెన్షన్ ఉంది. ఏంటి, నథింగ్ రాంగ్ విత్ ఇట్, బట్ ఎప్పటికప్పుడు మూవీ చేయాలి ఆర్ ఏదో విధంగా ఇన్వాల్వ్ అవ్వాలి. దట్ ఈస్ దేర్ లైఫ్ ప్యాషన్ అది. బట్ ఐ ఫీల్ లైక్ అలా ఉండడం వల్ల ఆ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలని వాళ్ళు అనుకోవడం వల్ల దే కెనాట్ బీ యాజ్ క్రిటికల్ యాజ్ మీ, అంటే యాజ్ ఆనెస్ట్ యాజ్ మీ. ఎందుకంటే అరే ఇప్పుడు ఏదైనా చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాని ఉన్నారు అనుకో, లైక్ జస్ట్ ర్యాండమ్ ఎగ్జాంపుల్, ఆయనకు సినిమా అస్సలు నచ్చలేదు. బట్ ఆయన బయటకు వచ్చి ఎప్పటికీ చెప్పలేడు. ఎందుకంటే చెప్తే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో, ఒక నోటబుల్ యాక్టర్ ఏదో చెప్పారు అని. ఆర్ సమ్ డైరెక్టర్ రాజమౌళి గారు ఉన్నారు. రాజమౌళి గారు విల్ నెవర్ కమ్అట్ అండ్ సే దిస్ మూవీ షిట్. ఎందుకన్నారు అంటే ఐ కెనాట్. ఎందుకంటే ఆయన అన్నారంటే ఇంకా వాళ్ళు ఇంకా ఏ రేంజ్కి వెళ్ళిపోతారు, ఎవరు హైర్ చేసుకోరేమో నన్ను అర్థం. ఆ ఇంపాక్ట్ అలా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక బడ్డింగ్ యాక్టర్ ఆర్ బడ్డింగ్ డైరెక్టర్ ఇలా అన్నారు అనుకోండి, నాకు అరరాలు అంత అనిపించలేదని. ఆయన్ని ఇండస్ట్రీ ఎలా ఇంపాక్ట్ చేస్తే ఆయనకు తెలియదు. అర్థమైందా? సో ఇవన్నీ ఉంటాయి, మనకి ఎలాగో దాంతో సంబంధం లేదు. దే కెనాట్ లైక్ డైరెక్ట్లీ డూ ఎనీథింగ్ టు మీ అనేది అది ఒకటి ఉంది కదా. సో ఐ కెన్ బీ ఆనెస్ట్. నేను ఐ కెన్ బీ ఆడియన్స్ కావాల్సింది ఐ కెన్ గివ్. ఐ ఫీల్ నేను ఆన్ ది అదర్ సైడ్, ఐ మీన్ ఐ బీన్ ఆన్ బోత్ ద సైడ్స్. ఇప్పుడు ఐ కంప్లీట్లీ రిలేట్ విత్ యూ. నాకు మంచి సినిమా చూడాలని ఉంటుంది. కానీ నేను చేసిన సినిమా షూట్ ప్రాసెస్లో నాకు మోకాలు చెప్పులు ఇరిగిపోయి అన్నీ జరిగి, ఇంత కష్టం ఉంటుందా సినిమా చేయడానికి అని అంతా అయ్యి రిలీజ్ అయింది సినిమా. సినిమాని ఎవరు చూడలేదు సరిగ్గా. లైక్ ఆడియన్స్ అంటే ఇట్ డింట్ రీచ్ మెనీ వైడ్ వెరైటీ ఆఫ్ ఆడియన్స్. ఈటీవీ విన్లో ఇట్స్ గెటింగ్ ప్లేడ్. థియేటర్కి రానప్పుడు నాకు ఇలాంటి ఫీలింగ్స్ వచ్చాయి. అరే ఏంటి ఇప్పుడు కొత్త మొహాలు ఉంటే చూడరా, అంతేలే ఇండస్ట్రీలో మనకు బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఇలాంటి థాట్స్ స్టార్ట్ అయిపోయినాయి. బట్ దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, ఇఫ్ ఇట్ హ్యాస్ టు బ్రింగ్ పీపుల్, ఇట్ విల్ బ్రింగ్ పీపుల్. ఇఫ్ ఇట్ డిడ్ంట్ బ్రింగ్ పీపుల్, ఇట్స్ ఓకే. సో నాకు రెండు సైడ్ల థాట్ ఉంటుంది. సో మీరు యాజ్ ఎ రివ్యూవర్ డూ యూ లైక్, అంటే హౌ డూ యూ డీల్, అంటే నువ్వు సినిమా తీసి చూపిరా అంటారు కదా, అది ఫస్ట్ రియాక్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇనిషియల్ డేస్లో ఎప్పుడన్నా ఎవడన్నా యూట్యూబ్ కింద నువ్వు ఏంటి అలా ఉంది అలా, నువ్వు వచ్చేయరా మరి నువ్వు చెయ్యి అనేది ఫస్ట్ రియాక్షన్. బట్ దట్స్ నాట్ ద కరెక్ట్ రియాక్షన్ నా ఫీలింగ్. ఓకే. దట్స్ బికాజ్ ఎవరి జాబ్ వాడిది. అండ్ ఇప్పుడు ఓ మూవీ చూసాము, నచ్చింది అంటే మళ్ళీ ద థింగ్ ఇస్ ఇట్ హ్యాస్ టు బి కన్సిస్టెంట్. సినిమా నచ్చింది అంటే వచ్చేవాడు సినిమాది అండు. సో నచ్చలేదు అంటే నువ్వు వచ్చి చెయ్యి అంటే టేస్ట్ ఈజ్ సబ్జెక్టివ్, దిస్ ఈజ్ ఆర్ట్. ఒకటి నచ్చుద్ది, ఒకటి నచ్చదు. సో అండ్ వెన్ యూర్ పుట్టింగ్ సంథింగ్ ఇన్ పబ్లిక్ స్ఫియర్, ఇంకా క్రిటిసిజం వస్తుంది, ప్రేజ్ వస్తుంది, అన్నీ వస్తాయి. సో ఐ ఫీల్ లైక్ యూ షుడ్ టేక్ బోత్ ఆఫ్ దెమ్. సబ్జెక్ట్ ఉంటే తీసుకొని కరెక్ట్ చేసుకోండి. ఆడు తిడుతున్నాడా, తిట్టుకోరా బాబు అని చెప్పి వదిలేడు. నా నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు. లైక్ హౌ డూ యూ డీల్ విత్, అంటే ఇప్పుడు ఒక సినిమా బాగుందంటారు, ఆ సినిమా ఫ్యాన్స్ ఆ రోజుకి హ్యాపీ, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆర్ వేరే ఫ్యాన్స్ ఉంటారు కదా, అంతేరా నువ్వు ఈ సినిమాకైతే ఇస్తావు, మా సినిమాకైతే ఫ్లాప్, ఇట్లా బాగాలేదని రివ్యూ ఇచ్చావు, ఇలా ఏది చేసినా కత్తిమీర్చి ఆమె. యూ కెనాట్ విన్ అ ఫైట్ విత్ 1000 పీపుల్. నువ్వు ఎంత లాజికల్గా ఉండు, ఎన్ని పాయింట్స్ చెప్పు, ఇఫ్ యూ కెన్ ఆర్గ్యూ యువర్ పాయింట్స్ లాజికల్గా ఒకరితో మాట్లాడుతున్నావు, యూ కెన్ హ్యావ్ ఎ ప్రాపర్ డిబేట్. ఇప్పుడు 5 ఉన్నా కూడా ఈడోడు అంటాడు, నేను ఒకటి అదేలోపు ఇంకోటి అంటాడు. సో ఐ కెనాట్ విన్ దట్ బ్యాటిల్. అది నాకు తెలుసు, ఆ కామెంట్స్ బ్యాటిల్ ఆర్ వాటర్, ఐ కెనాట్ విన్ ఇట్. సో ఇనిషియల్లీ ఐ యూస్ టు గెట్ అరే ఏంటి ఇలా అంటున్నారే అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ ఏం రిలైజ్ అంటే మీరు ఏం చేసినా దెర్ విల్ బి సమ్ అదర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్
నేను ఐ బీన్ వెరీ కన్సిస్టెంట్ విత్ మై వ్యూస్. నా కమర్షియల్ సినిమా, బ్రెయిన్‌లెస్, లాజిక్‌లెస్ ప్రతి హీరో మూవీ ఎవ్రీబడీ ఈ పాటికి ఐ థింక్ ఎవ్రీ హీరోని ఐ క్రిటిసైజ్డ్ ఈక్వల్లీ. యాహ్! యాహ్! సో అప్పుడేమంటారంటే, అరే! ఈడు న్యూట్రల్ ఎవడు అనడు. ఏమంటారు? ఈడు రీచ్ కోసం అన్ని నెగెటివే చేస్తాడురా. సో అవును. యాహ్! అర్థమైందా? ఐ హావ్ సీన్ దట్ కామెంట్ సో ఆల్సో. యాహ్! మీరు ఏవైతే ఎక్స్‌పెక్ట్ చేయారో అలా వస్తా ఉంటది. హ్మ్. సో ప్రతీది డిఫరెంట్ యాస్పెక్ట్, ప్రతి దానికి ఒక వెర్షన్ ఉంటది. సో ఐ ఫీల్ లైక్ ఇప్పుడు నా ఒపీనియన్ అలానో, వాళ్ళ ఒపీనియన్ అలానే. సో అంతే. యాహ్! ఆబ్వియస్లీ దే హావ్ ఆల్ రైట్స్ యాస్ ఈక్వల్ యాస్ మీ. సో ఇన్నామా ఇఫ్ దేర్ అంటే సబ్‌స్టెన్స్ చూస్తుంటాను. హ్మ్. సబ్‌స్టెన్స్ ఇన్ ద సెన్స్ కొన్నిసార్లు చాలామంది అనేవాళ్ళు ఏంటి, ఒకటన్నా పాజిటివ్‌గా చెప్పు. జస్ట్ హ్మ్. ఫర్ ద సేక్ ఆఫ్ నువ్వు రివ్యూయర్ అరేయ్! కొంచెం చెప్పు పాజిటివ్ ఏదోటి ఫర్ ద అంటే సేక్ ఆఫ్ మన వల్ల కాదు. సో ఐ సమ్‌టైమ్స్ మేక్ ఇట్ ఎ పాయింట్. సరే సినిమాలో కూడా ఏం నచ్చిందో కొంచెం ఆలోచించి రాయి అని. అండ్ నేనేదో నెగెటివ్‌గా చెప్పాలి, నెగెటివ్సే రాద్దామని మై మైండ్ సెట్ ఈస్ లైక్ దట్. సినిమా చూసామా? నచ్చలేదు అంటే నచ్చలేదు. ఎందుకు హ్మ్. నచ్చలేదు అంటే మనం సినిమా చూసి బయటకొచ్చాక కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. అవును. గుర్తున్నే రాసి చెప్తాను. అంతేగాని చాలామంది ఏదో క్వెషన్ థియేటర్‌లో పేపర్ పెట్టి రాస్తావా అని. ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ అది ఎందుకు అసహ్యంగా ఉంటదని. లైక్ వెన్ యూ హోల్డ్ ఎ పేపర్ నేను ఒక పాయింట్‌లో నేను బ్యాడ్ సినిమా చూసాను అనుకోండి. నాకు గుర్తుండదు సినిమా. యాహ్! మంచి సినిమా చూస్తే నేను ఇట్లా ఆ సీన్, ఈ సీన్ అన్నీ లెక్కేసుకుంటా. కానీ ఒక సినిమా బ్యాడ్ అని తెలిసి పేపర్ మీద రాసుకునేంత గుర్తుంటదా మీకు? అది కూర్చుంటా. ఒక అరగంట కూర్చొని ఆలోచిస్తా. సమ్‌టైమ్స్ ఇంటికొచ్చే దారిలో గాని, లేకపోతే ఇంటికొచ్చాక కూర్చొని ఐ టేక్ సమ్ టైమ్. సో, ఆ ప్రాసెస్ అంతా అట్‌లీస్ట్ 30 మినిట్స్ యాహ్! కూర్చొని ఐ థింక్ ఆఫ్ థింగ్స్. కొన్నిసార్లు మిస్ అవుతా. నెక్స్ట్ డే పొద్దున గుర్తొస్తాయి. బట్ ఇట్స్ టూ లేట్ అప్పటికి. అదేలే. యాహ్! ఆ! అండ్ సమ్‌టైమ్స్ ఐ యామ్ టూ వర్క్డ్ అప్, ఇంక నా వల్ల అవ్వదు ఇవాళ అని చెప్పి, లేదులే రేపు పొద్దున చూసుకుందాం అని చెప్పి ఐ లాట్ ఆఫ్ టైమ్స్ ఐ స్కిప్డ్ ఆన్ ఇది కూడా. అంటే యాహ్! నాకా రష్‌లో కూడా ఇష్టం లేదు. అంటే హ్మ్. నేను చిల్లు, మా ఎడిటర్ చిల్లు. అంటే రాత్రి ఎప్పుడైనా షూటింగ్ అయిపోయాక లింక్ పంపించారు నువ్వు చూసుకోరా అని పడుకుంటాను. హ్మ్. సో, సమ్‌టైమ్స్ అతను బిజీ ఉంటాడు ఆర్ నేను బిజీ ఉండి ఆ రోజు షూట్ చేయనేమో. సో, విచ్ ఈస్ ఫైన్. సో, రేపు రాకపోతే ఎల్లుండొస్తది. అండ్ ఈ వ్యూస్ చేజ్‌లో పడితే ఐ ఫీల్ లైక్ నీ కోసం వస్తున్నారా? నీ రివ్యూ చూడడానికి వస్తున్నారా? ఇవాళ వస్తారు, రేపు కూడా వస్తారు. వస్తారు. దే యాహ్! ఆర్ కొంచెం అర్థం చేసుకుంటారు. నువ్వే ఫస్ట్ పెడితేనే చూస్తారు అన్నప్పుడు దోస్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ నాట్ యువర్ ఆడియన్స్. యాహ్! సో, వాళ్ళు రేపుండరు. సో, దేర్ ఇస్ నో పాయింట్ ఇఫ్ ఇది అన్నట్టు. సో, మనకి కుదిరినప్పుడు మెల్లగా చేసుకుంటూ వెళ్ళిపోవడం. అదే. బేసిక్‌గా ఐ సీ దట్ ప్యాటర్న్‌లే అంటే మీకు వరుసగా సినిమాలున్నాయంటే చాలా యాక్టివ్ అయిపోతారు. మొత్తం ఇట్లా నిద్రపోతున్న మనిషి లేస్తాడు. లేకపోతే రిలాక్స్డ్‌గా సినిమా రిలీజ్ అయిన పక్క రోజు నేను యూఎస్‌లో చూసి ఫస్ట్ పెట్టేయాలి అనే ఫీలింగ్‌లో ఉండాలి. బట్ యూ ఆర్ నాట్ చాలా పురుసత్తుగా రిలాక్స్ అన్నట్టుంటారు. అంటే అది పెట్టుకుంటే టెన్షన్ తొందరగా చేసేయాలి, తొందరగా చేసేయాలి. నాదేంటంటే మనకనిపించింది మెల్లగా చేద్దాం. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ నేను కన్సిస్టెంట్‌గా నేను చాలా కరెక్ట్‌గా ఉంటే నేను ఎడిటర్‌ని పుష్ చేయొచ్చు. హ్మ్. "రేయ్! నువ్వెందుకు చేయట్లేదు ఎడిట్? నాకు గంటలో కావాలి." బట్ నేనే ఎప్పుడు చేస్తానో నాకే తెలీదు. సో, అప్పుడప్పుడు ఏమవుద్దంటే టు గివ్ యూ కాంటెక్స్ట్ ఇందాక మనం అనుకున్నాం కదా! హ్మ్. దిస్ లాస్ట్ మూవీ రివ్యూ దట్ ఐ గేవ్. యాహ్! ఎలా ఉందంటే 6 వరకు వర్క్ చేశాను. 6కి కూడా మీటింగ్ అవుతా ఉంటే లేదు ఐ హావ్ టు గో ఔట్, నాకు కమిట్మెంట్ ఉంది అని చెప్పి, హ్మ్. మళ్ళీ ఎప్పుడొస్తావు? వి హావ్ టు ఫినిష్ దిస్ ఇవాళే అంటే ఎగ్జాక్ట్‌లీ 9:00కొస్తాను. 9:30కి కనెక్ట్ అవుదాం. విల్ ఫినిష్ దిస్ అన్నట్టు. హ్మ్. సినిమాకెళ్ళాను. 9కి మళ్ళీ బయలుదేరి ఇంటికొచ్చాను. 9-9:30 అది ఫినిష్ చేసుకొని 9:30కి రాసి ఇదంతా ఉంటది. మా యాహ్! ఎడిటర్ ఏమో సినిమా చూసావా భయ్యా ఇంకా అప్‌లోడ్ చేయట్లేదు, తొందర చేసేద్దాం అని వాడు పెడతాడు. ఆ! సరే నాకు టైం పడతదిరా అని చెప్పి నేను 12కో ఎప్పుడో పంపించా. పంపించి పడుకున్నా. సో, నేనిలా డిలే చేస్తున్నప్పుడు ఐ షుడ్ ఆల్సో బి కన్సిడరేట్ ఆన్ హిస్ బిహాఫ్. యెస్. యాహ్! సో, హి ఈస్ ఆల్సో ఎ పర్సన్. హెల్త్ గాని, ఫ్యామిలీ గాని, సెలవులు గాని, సంక్రాంతికో ఎప్పుడో అనుకుంటా. ఐ థింక్ ఎప్పుడు డిలే అయింది ఒక వీడియో ఏదో. హ్మ్. ఏమైందంటే భయ్యా ఊరెళ్తున్నాను. ఆబ్వియస్లీ నీ ఊరు, నీ ఫ్యామిలీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యాహ్! రివ్యూ ఒకరోజు అయినా పెద్ద ఇదేం లేదు. సో, గో అహెడ్ అంతే. సో, మనం యాహ్! కొంచెం ఐ థింక్ ఐ మీన్ ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ ఎడిటర్, మీ ఎడిటర్‌కి అది మీరు చెప్తారా? ఇవి పెట్టాలి క్లిప్స్ అని, లేకపోతే మీ ఎడిటర్‌కే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా అని? లైక్ దోస్ చిన్న చిన్న మూవీ క్లిప్స్ దట్ హి పుట్స్ ఇన్ బిట్వీన్ యువర్ రివ్యూ ఆన్ పాయింట్ ఉంటాయి బ్రో అసలు. లైక్ డు యూ డిస్కస్ బిఫోర్ హ్యాండ్ ఇనీషియల్లీ కొంచెం ఉండేది నా ఇన్‌పుట్. బట్ దెన్ హ్మ్. అగైన్ హి పిక్డ్ అప్ రియల్ ఫాస్ట్. హ్మ్. అంటే కొన్ని సార్లు నేనే చూసి అరే! ఏంట్రా ఇది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నాకు వయలెంట్ సినిమాలు ఇష్టం అంటే 'సా' సినిమా క్లిప్ ఒకటి పెట్టి ఇలా మొక్క తిని అరే! క్రేజీరా క్రేజీ అన్నట్టు. ఉంటది. అదే హి యాహ్! లిటరల్లీ ఇట్స్ లైక్ మిమ్మల్ని కింద కామెంట్‌లలో స్పెషల్‌గా ఎవడు రోస్ట్ చేయక్కర్లా. యాహ్! మీరొచ్చో మాట చెప్పంగానే ఇట్లా కొట్టుకుంటూ బార్బెల్ అని రాసి హి ఈస్ లైక్ మీ సిట్యుయేషన్ కరెక్ట్‌గా హీల్ పుట్ యూ యాస్ ద కమెడియన్. యాహ్! థిస్ ఎ టోటల్ కామిక్ యాంగిల్ టు యువర్స్ అక్కడ. అది మీరు ముందే డిస్కస్ చేసుకున్నారా? ఆర్ లైక్ వెరీ ఫ్యూ థింగ్స్. అంటే చాలా ఫర్ ఎగ్జాంపుల్ నాది బేసిక్‌లీ ఇంట్రోలో ఒక ఏ మీమ్ రావాలో హ్మ్. అప్రాక్సిమేట్‌గా ఒకటి చెప్తాను. అది దొరికితే అది పెడతాడు ఆర్ సిమిలర్‌గా పెడతాడు.
అదర్వైజ్ కొన్ని స్పెసిఫిక్గా నేను అనుకుంటే చెప్తాను అరే ఇక్కడ ఇది పెట్టు అని. బట్ దట్ ఈస్ వెరీ 20% అనుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ద ఇన్స్టెన్సెస్ అతను నేను సింక్ అంతే. హీ ఈస్ బీన్ విత్ మీ క్లోజ్ టు 2-3 years నౌ. ఓ నైస్. సో అప్పటి నుంచి చూసి నేను కొన్ని చెప్పి అలా హీ హాజ్ అ బండల్ ఆఫ్ మీమ్స్. ఎక్కడ ఏది వాడాలి మన పెక్యులర్ డైలాగ్స్ కానీ అవన్నీ మంచి సింక్లో ఉంటాడు. ఈజ్ వెరీ నైస్ పర్సన్. 2-3 years అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఫ్యామిలీ. ఇండియాకి వెళ్ళినప్పుడు కలవాలి డెఫినెట్లీ యూ కలవాలి. డిడ్ంట్ గో టు ఇండియా ఇన్ ద లాస్ట్ 2-3 years. 10 years. 10 years. అండ్ హీ వెంట్ టు మై హౌస్. మా పేరెంట్స్ని కలిసాడు. హీస్ అ నైస్ గై. I think if he's traveling with you from 2 to 3 years, I think that also shows what kind of, because నేను ఇది ఎందుకు ప్రెస్ చేసి చెప్తున్నా అంటే నిన్ను పొగిడితే నాకేమీ రాదు భయ్య. బట్ ఎందుకు ప్రెస్ చేసి చెప్తున్నానంటే ఐ ఫీల్ యు ఆర్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ జస్ట్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. బయట మన ఇద్దరం ఒకసారి ఫస్ట్ టైం సెకండ్ టైం ఫోన్ కాల్ మాడుకున్నాం. ఆ పరిస్థితులు చాలా వేరే లెవెల్. ఐ మీన్ ముందు మాడుకున్నాం కానీ ఆ ఒక్క ఫోన్ కాల్లో ఐ వాజ్ లైక్ దిస్ గై డింట్ నీడ్ టు కాల్ మీ. యూ డోంట్ హ్యావ్ ఎనీ నీడ్ టు కాల్ మీ. అంటే ఇరుక్కున్నాడు, ఈడు మానేడు పోతాడు, వదిలేయచ్చు. ఈ కాల్ మీ, మీరు చెప్తుండే ఏం చేయగలుగుతారు ఏంటి, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. దెన్ ఐ ఫెల్ట్ అరే దిస్ మ్యాన్. దెన్ ఆఫ్టర్ దట్ ఐ స్టార్ట్ ఫాలోయింగ్. అంటే నేను ముందు కూడా ఐ యూస్ టు సీ యువర్ వర్క్ కానీ ఐ యూస్ టు స్టార్ట్ సీయింగ్ అ ట్రెండ్. అంటే మీరు ఫేస్ చేసింది ఆల్మోస్ట్ నేను ఫేస్ చేసా. ఆల్మోస్ట్ అంతకంటే భయంకరమైనది ఫేస్ చేసా. హౌ డిడ్ దిస్ మ్యాన్ డీల్ విత్ ఇట్? హౌ షుడ్ ఐ డీల్ విత్ ఇట్? ఐ స్టార్టెడ్ లుకింగ్ అప్ టు ద వే యూ డీల్ విత్ థింగ్స్, ద వే యూ స్పీక్. ఇలా ఉన్నప్పుడు వాట్ ఐ ఫెల్ట్ వాజ్ చాలా మంచోడు నువ్వు. పాపం అనవసరంగా నిన్ను ఎవరిని ఇచ్చేస్తారు. అరే కాదురా, ఈ మనిషి అది కాదురా అనిపిస్తుంది నాకు. సో కీపింగ్ అసైడ్ ఆల్ దిస్ నెగటివిటీ అండ్ ఎవ్రీథింగ్, ఇందాక మీరు ఐ మూవ్ టు ద ఎడిటర్ పార్ట్ వైల్ టాకింగ్. బట్ యూఆర్ టాకింగ్ అబౌట్ 6 వరకు కాల్లో ఉండి 9:30కి మళ్ళీ జాయిన్ అయ్యారు. 3 hours మూవీ అయిపోయింది. బర్న్ అవుట్ అని మాట్లాడుకున్నాం, ఇందాకే మాడాం మనం. లైక్ ఆర్ యూ నాట్ బర్నింగ్ అవుట్? అంటే యూ హ్యావ్ టు టేక్ ప్రిఫరెన్సెస్ అంట. అంటే ఒకప్పుడు ఈ యూట్యూబ్ చేసేవాడిని, పిహెచ్డి ఉండేది, ఫుల్ టైం ఉండేది, రెగ్యులర్గా జిమ్కి వెళ్ళేవాడిని, నా వంట నేనే చేసుకునేవాడిని. సో అప్పుడు ఎస్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కొంచెం లగ్జరీస్ పెరగడం వల్ల ఐ డోంట్ రిమెంబర్ ద లాస్ట్ టైం ఐ కుక్డ్. సో మీల్ ప్లాన్ అని, సో యూ హ్యావ్ టు మేక్ సర్టన్ అడ్జస్ట్మెంట్స్. ఇప్పుడు ఏముంది, ఆఫీసు, యూట్యూబ్ కూడా ఈ మధ్య కొంచెం తగ్గిపోయింది. ఐ వాంట్ టు, ఐ విల్ మేక్ సమ్ టైమ్ ఇది. బట్ అదే వర్క్ కూడా ఇది ఏమి ఎప్పుడు ఉండేది కాదు. ఒక ఫేజ్ ఉంది అంతే. ఐ థింక్ ఇట్ విల్ గెట్ ఓవర్ ప్రిటీ సూన్. బట్ సో ఐ మీన్ మీరు బాగా కుక్ అంటే డూ యూ కుక్ వెరీ వెల్? లైక్ దట్ డూ యూ జస్టిఫై యువర్ బిర్యానీ అనే బార్బెల్ బిర్యానీ అనే నేమ్? ఐ ఫీల్ లైక్ ఎస్. అంటే నేను బేసిక్గా నాది ఎలా ఉంటుందంటే ఏది చేయను, చేస్తే చాలా పద్ధతిగా చేస్తాను. ఇప్పుడు ఇల్లు క్లీన్ చేయాలనుకోండి, రెగ్యులర్గా డైలీ చేస్తావా, వీక్లీ నో. కానీ చేసినప్పుడు ఏ కార్నర్ ఏ మూల వదలకుండా చేయడం. ఇప్పుడు బిర్యానీ చేస్తున్నావు, చాలామంది ఏంటంటే దే కట్ కార్నర్స్. అంటే అరే ఫ్రైడ్ ఆనియన్ ఇప్పుడు మళ్ళీ ఆ గంట సేపు పడుతుందిరా, ఫ్రైడ్ ఆనియన్ షాప్లో తెచ్చుకుందాం, అలా ఉండదు మంది. చేస్తే పద్ధతిగా ఫ్రమ్ ద బిగినింగ్ జింజర్ గార్లిక్ పేస్ట్తో సహా నేనే నూరుతా, ఆ టైప్లో అదొకటి ఉంటుంది పిచ్చ. బట్ అదే బ్రో ఎట్ట ఒప్పుకుంటుంది బ్రో, జింజగాలికి పేస్ట్ కొనుక్కోరావచ్చు కదా. లేదు, అదే చెప్తున్నా కదా, ఆ తీట ఉంటుంది ఏంటంటే వై నాట్ ఇది అని. నేను ఒకసారి ఎప్పుడు ఒక మటన్ కర్రీ వండాలని చెప్పి ఒక డే అంతా వేస్ట్ చేసి $hundreds of బొక్క పెట్టుకొని అదో అంటే అదే పిచ్చ ఉంటుంది. ఒకటి చెయ్యాలి అనుకుంటాను, అది వర్కౌట్ అవ్వదు. బట్ కూర్చొని చేయాల్సిందే, అదంతే. దట్స్ మీ అంతే. అంటే దట్స్ వాట్ ఐ వాస్ థింకింగ్. అంటే మీరు ఈ మధ్య వీడియోలో కూడా ఉంది, చెప్తా వర్క్ వల్ల ఐఎమ్ గెటింగ్ పింపుల్స్ అరే. ఐ రియలీ లవ్ వాట్ ఐ డూ వర్క్ వైజ్ అండ్ ఐ థింక్ ఐఎమ్ ప్రిటీ గుడ్ అట్ ఇట్. సో ఈ ఆల్మోస్ట్ ఇన్నేళ్ళు ఇక్కడ ఇది చేసావు, అండ్ ఎందుకో ఈ క్యాన్సిల్ కల్చర్ ఆర్ వాట్ ఎవర్ వల్ల ఐ డోంట్ వాంట్ బి డిపెండెంట్ ఆన్ అ లాట్ ఆఫ్ పీపుల్ టేకింగ్ మై ఇది. అంటే అది తెలియని ఒక భయమో, మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు ఇంట్లో కూడా చిన్నప్పుడు చెప్తుంటారు కదా, అరే ఫస్ట్ చదువు చూసుకో తర్వాత ఏదైనా చేసుకో అని. అది నాకు చిన్నప్పుడు టూ మచ్ అరే అనిపించింది, కానీ ఇన్ హైండ్ సైట్ దట్ ఈస్ మై ధైర్యం. సో ఇప్పుడు నన్నే మానేస్తాను, నా పని నేను చేసుకుంటా, లేదు ఇది జాబ్ పోయింది ఇంకో జాబ్ ఎత్తుక్కుంటా. సో ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ వాట్ ఐ ఆల్రెడీ ఎర్న్, చదువుకున్న ఇదంతా ఉంది కదా. సో ఐ డింట్ వాంట్ టు లీవ్ ఆల్ దాట్. అండ్ ఫస్ట్ మా అమ్మ వచ్చి నరికేస్తుంది. అది ఇంకొక ఒక చిన్న డిస్కషన్ అయింది బ్యాక్ ఇన్ ద డే. ఎప్పుడు అమ్మ ఇప్పుడు ఈ పిహెచ్డి ఉంది, జాబ్ ఉంది, యూట్యూబ్ చూసావా ఎలా ఉంది, ఇండియా వస్తాను, సెట్ చేద్దాం, చంపేద్దాం అంటే నువ్వు రానా అన్నదా. లేదు, మై పేరెంట్స్ ఆర్ స్టిల్ లైక్ దట్. మా వెరీ వెరీ దాన్ని ఏమంటారు, పాత మైండ్ సెట్ టైప్లో ఉంటుంది కదా. ఈవెన్ నౌ దే ఆర్ లైక్
ఏముంది లేరా పెళ్లి వరకు చెయ్యి. తర్వాత ఆపేసేయి. ఎలాగో ఫ్యామిలీ అంతా అవుద్ది. ఈ ఓహ్! యూట్యూబ్ ఇయంతా ఎందుకు మనకి అంతా అదే ఫేజ్‌లో ఉంటారు వాళ్ళు. అమ్మ నీకు అర్థం కావట్లేదమ్మా. 4, 5 ఏళ్ళు కష్టం అబ్బా ఇదంటే వాళ్ళకేంటంటే ఒక పీహెచ్‌డీ, ఒక డిగ్రీ ఆర్ ఒక ప్రాపర్ జాబ్, కార్పొరేట్ జాబ్. దే వాల్యూ థట్ మోర్. ఐ రెస్పెక్ట్ యాహ్! థట్ అండ్ యాహ్! దేర్ థాట్ ప్రాసెస్ అంతా. బట్ అది బట్ మా ఐ కంప్లీట్‌లీ రిలేట్ టు దంటే ఎందుకంటే నాకు, నాకు మామ్, డ్యాడ్ లేరు. మా తాతయ్య దగ్గరికి వెన్ ఆల్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ లాస్ట్ ఇయర్. మా తాతగారికి తెలీదు. నేను సినిమాలు చేస్తా అని తెలీదు. హి థింక్స్ ఐ యామ్ హి థింక్స్ కాదు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ థట్ ఐ యామ్ డూయింగ్ మై డే జాబ్ హియర్. వీకెండ్స్ వస్తే నేను నా గ్రాసరీస్ అవి ఇవి చేసుకుంటూ బతుకుతున్నాను. ఒక 2 ఏళ్ల ముందు, 3 ఏళ్ల ముందు పెళ్లి చేసుకొని సావగొట్టేవాళ్ళు. ఇప్పుడు ఆయన నా పెళ్ళాంకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అంతే. హి నోస్ ఓన్లీ దిస్ సైడ్ ఆఫ్ మైండ్. నాకు ఇండియాలో ఒక ఫీచర్ ఫిల్మ్ రిలీజ్ కోసం జనాలు ఇక్కడి నుంచి ఎళ్లారు. మా డైరెక్టర్లు, హీరోయిన్‌లు ఈళ్ళందరూ ఎళ్లారు. ఇంత తెలీదు ఆయనకి. హి డజంట్ ఈవెన్ నో వాట్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్. టీవీ నైన్ ఇవి చూసుకొని బతికే మనిషి ఆయన. సడెన్‌గా దాని తర్వాత పోలీసోళ్ళు ఇంటికెళ్లారు. ఇంటికెళ్ళినప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి "ఏంటిదంతా?" అన్నారు. అండ్ దెన్ ఒక ఇవాల్టి వరకు కూడా "నువ్వు అవేం చేయట్లేదు గదా! ఏం పిచ్చి పిచ్చివి ఏం చేయట్లేదు కదా నువ్వు. చదువుకోరా ఐ మీన్ నువ్వు ఇంత ఇంత చదువున్నోడివి జాబ్ చేసుకొనుండు. ఇల్లు కొనుక్కో సెటిల్ అవ్వు." సో, ఐ కంప్లీట్‌లీ రిలేట్ విత్ వాట్ దే ఆర్ ఐ మీన్ యువర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చాలా రిలేట్ అవుతున్నా గానీ, మీ పేరెంట్స్‌కి ఎప్పుడైనా ఎక్కువ భయమేసిందా? లైక్ పీక్ భయమేసిందా మీరు ఇది చేసే దాని వల్ల? అంటే ఇన్‌ఫాక్ట్ నాకా భయం ఉండేది. బట్ దే హావ్ బీన్ టేకింగ్ లిటిల్ నాకు ఆల్‌మోస్ట్ 30 ఇయర్స్ అలా వచ్చినాయి కాబట్టి దే హావ్ సీన్ మీ ఓవర్ ద లాంగ్ టర్మ్. ఎలా డెసిషన్స్ తీసుకుంటాడు. సో ఫార్ వాళ్ళకి ఏది నెగెటివ్‌గా ఏదైతే నేను చేయలేదు. హ్మ్. బట్ ఈ సోషల్ మీడియా ఆర్ వాటెవర్ ఐ వాస్ ప్రిటీ సర్ప్రైజ్డ్. సో హ్మ్. నాకేంటంటే ఎందుకురా మనకి ఇయన్నీ అలా అనడం కన్నా వాటెవర్ మొన్న సీరియస్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేమో సోషల్ మీడియాలో అగ్రెషన్ వేరు. హ్మ్. డైరెక్ట్‌గా కోర్ట్ నోటీసెస్ ఇవి రావడం వేరు. యాహ్! సో, ఇన్ బోత్ ఆఫ్ దీస్ ఇన్‌స్టెన్సెస్ ఇనీషియల్‌గా అట్‌లీస్ట్ ఆ పొలిటికల్‌ది జరిగినప్పుడు మై పేరెంట్స్ ఆల్సో హాడ్ సిమిలర్ నాకు చాలా మంది ఫ్రెండ్స్ అదే చెప్పారు. దేర్ హోల్ పాయింట్ వాస్ వి అండర్‌స్టాండ్ యూ వాంట్ టు పుట్ యూర్ ఒపీనియన్ ఔట్. బట్ ఇండియా అండ్ స్పెషల్లీ ఆంధ్ర పాలిటిక్స్ ఆర్ టూ ట్రైబలిస్ట్. హ్మ్. నువ్వు ఏది మాట్లాడినా ఇట్ విల్ ఓన్లీ బ్యాక్ ఫైర్. ఏది ఉండదు యాహ్! అక్కడ నీకు వచ్చేదేం లేదు చెయ్యకురా అని. ఐ యామ్ లైక్ చెప్పా కదా! ఎందుకు చేయకూడదు? ఎందుకు వద్దు అంటే చేయకూడదు? నేను చేస్తా. వై నాట్? అంటే ఐ యామ్ ఇంట్రెస్టెడ్. అది మంచి సీజన్ అండ్ లాట్ ఆఫ్ ఐవ్ బీన్ వాచింగ్ లాట్ ఆఫ్ కాంటెంట్ ఆన్ దిస్. సో, హ్మ్. మేబీ ఐ థాట్ ఐ వాస్ అవేర్ ఆఫ్ వాట్ వాస్ గోయింగ్ ఆన్. అలా చేసుకున్నాం. నాకిప్పుడు ఐ థింక్ ఐ హావ్ టేకెన్ ఎ బ్యాక్ సీట్. మై వైఫ్ ఈస్ టేకింగ్ ది ఫ్రంట్ సీట్. మొన్న గూడా ఎవడో ఏదో కామెంట్ చేస్తే షీ వాస్ రిప్లయింగ్ బ్యాక్ లాజికల్లీ. ఐయామ్ లైక్ ఎందుకు ఎవడో ఫేస్‌లెస్ ఫెలో వదిలేసేయ్ అన్నా నేను. షీ వాస్ లైక్ "నువ్వు మరీ మెత్తబడ్డావు మనిషివి. ఐ థింక్ యూ హావ్ టు డూ దిస్ గివ్ బ్యాక్" బికాజ్ ఇప్పుడు నాది కోర్ట్‌లో కేసుంది బ్రో. నడుస్తుంది. నా కోర్ట్‌లో కేసుండి నడుస్తూ ఉన్నప్పుడు వెన్ సో, మై ఓన్లీ యాహ్! యాహ్! మై ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ ఒకటి జరిగింది. అందరూ రియాక్ట్ అయ్యారు. లీగల్‌గా జరగాల్సినవి జరిగాయి. కేసులు పడ్డాయి. దేర్ వాస్ ఎ వెర్షన్ వేర్ ఈడిక్కడ లేడు కాబట్టి బతికిపోతున్నాడు అని. అక్కడ ఉంటే అదొకటి స్ట్రెయిట్ ఫార్వర్డ్ తెలుసు. ఇక్కడ ఏమవుద్దో నాకు తెలీదు. మీకు జరిగిందే. లైక్ హ్మ్. దే కంప్లెయింట్ టు మై వర్క్ ప్లేస్. జాబ్ థ్రెట్‌లో ఉంది. బయటికెళ్తే ఎవడొచ్చి కొడతాడో తెలీదు. ఆహ్, మెంటలీ లైక్ టీవీలో ఎడుతున్నారు. ఇవన్నీ నేను మాట్లాడితే ఐ విల్ బి ద విక్టిమ్ ఐ మీన్ ఐయామ్ ప్లేయింగ్ ద విక్టిమ్ కార్డ్ అంటారు. కానీ మై ఓన్లీ థింగ్ ఈస్ ఐ యామ్ నాట్ ప్లేయింగ్ ఎనీ విక్టిమ్ కార్డ్. వాట్ ఐ యామ్ డూయింగ్ హియర్ ఈస్ నేను కోర్ట్‌లో ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ లీగల్లీ రైట్. సో, కోర్ట్ తప్పంటే తప్పే నేనెళ్ళిపోతా. కోర్ట్‌లో ఉంది గదా! సో, మీరు డోంట్ మేక్ డెసిషన్స్. అండ్ ఈ డెసిషన్స్ వల్ల నేనేమైందంటే లైక్ హౌ యూ ఆర్ గెట్టింగ్ ద సపోర్ట్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యూ ఆర్ గెట్టింగ్ ద సపోర్ట్ ఆఫ్ నువ్వు తగ్గొద్దు కానీ అన్నారు గదా! నన్ను గూడా తగ్గొద్దు. నీకు ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ లీగల్లీ సిస్టమ్‌ని ఫాలో అవుతున్నావు నువ్వు. నువ్వేం తప్పు చేయలేదు. ఈ సిస్టమ్‌ని అంటే సిస్టమ్‌ని దాటి ఏం చేయట్లేదు నువ్వు. సో, డోంట్ వరీ అబౌట్ ఇట్. డూ వాట్ యూ వాంట్. ఎట్ ద సేమ్ టైమ్ ఐ బిలీవ్ ఇన్ కర్మ. అంటే కర్మ ఇన్ ద సెన్స్ నువ్వు ఏది తప్పు చేయలేదు. సో, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ అనే ఫేజ్‌లో ఉంటా. యాహ్! అయితే అయింది. మనం ఏదో బ్యాడ్ కర్మ ఆర్ వాటెవర్. నేను యాక్చువల్లీ ఈ మధ్యనే ఎవరితోనో అన్నా. సోషల్ మీడియాలో పోస్ట్‌లు గాదు, లైక్ జనాలు గాదు, పోస్ట్‌లు గాదు, ఏది గాదు. దేర్ ఈస్ సిస్టమ్. దేర్ ఈస్ కర్మ బిగ్గర్ దెన్ ద సిస్టమ్. అండ్ ఇఫ్ మై ఇంటెన్షన్ ఈస్ రాంగ్, ఐ విల్ గో ఫేస్ హెల్. బట్ లెట్ దట్ హెల్ కమ్ టు మీ. డోంట్ పుష్ మీ ఇంటూ హెల్ అనేది నా బాధ. 2 కాళ్ళు, 2 చేతులు, నా కళ్ళు పనిచేసినంత వరకు నేను ఏదో ఒకటి చేసుకొని బతుకుతా. యాహ్! బట్ అది నేనిప్పుడు బయటికి చెప్పాలి అంటే
అంటే ఈడికి ఇంకా పొగరుందా? అది ఇట్ విల్ బి టేకెన్ ఇన్ ద యాహ్! రాంగ్ వే. సో అండ్ ఐయామ్ స్కేర్డ్ టు స్పీక్ కాన్ఫిడెంట్‌లీ ఔట్‌సైడ్ నౌ. నేను ఇంకా ఐ థింక్ ఐ నీడ్ టు గో టు థెరపీ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ గానీ, ద ట్రామా హిట్స్ మీ సో హార్డ్ దట్ నేనిప్పుడు బయటకొచ్చి నవ్వుతూ మాట్లాడితే అంటే ఈడికేంటి రిగ్రెట్ లేదా? ఐ అండర్‌స్టాండ్ వేర్ దట్ ఈస్ కమింగ్ యాహ్! ఫ్రమ్. బట్ ద థింగ్ ఈస్ ఇది కొంచెం కాంట్రోవర్షియల్. బట్ పీపుల్ నీడ్ టు అండర్‌స్టాండ్ దట్ పనే. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇండియా, పాకిస్తాన్‌ది జరిగింది. సో, అలా అని చెప్పి మనం ఆఫీస్‌కెళ్ళడం ఆపలేదు కదా! అవును. ఇప్పుడు మిలిటరీ, ఆర్మీ దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. మనం మన జాబ్ చేసుకోకపోతే కడుపు నిండదు. అవును. సో, సిమిలర్‌లీ ఇప్పుడు మూవీ వచ్చిందనుకుంటా అదే టైంలో. సో, కొంతమంది తప్పు 'సింగం'. పట్టారనుకుంటా. యాహ్! ఏంటంటే "నువ్వెలా నవ్వుతున్నావు? నువ్వెలా చేస్తున్నావు? సినిమా ఎందుకురా నీ సినిమా ఇప్పుడు అంత ఇంపార్టెంటా ఇప్పుడు రిలీజ్‌కి" అని. హ్మ్. బట్ ఆడి లైవ్లీహుడ్ అది. వాడు అవును. రిలీజ్ చేయాలి. వాడికి ఎన్ని అప్పులున్నాయి ఏంటో మనకు తెలీదు. సో, సిమిలర్‌లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. బట్ దట్ డస్ నాట్ మీన్ తినడం మానేస్తాం. ఆర్ హ్మ్. మనిషి అన్నాక నవ్వుతాడు. ఏదో ఒక జోకేసినప్పుడు ఏదో ఇన్సిడెంట్స్ లోపల బాధుంటది. బట్ బయట చేసేది బయట నవ్వాలి. యాహ్! నో. నో. ఐ వాస్ ఇన్ థాట్ ఫేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా చేశారు గదా! ఐ వాస్ మోర్ హర్ట్ ఈళ్ళేదో నన్ను జేసేస్తారు. ఏదో దానికి భయం కాదు. అరే! ఇట్లా కూడా ఉంటారా జనాలు? ఇలా కూడా చేస్తారా? లైక్ ఫర్ వాట్ జాయ్? వాట్ ఆర్ యూ గెట్టింగ్ ఔట్ ఆఫ్ ఇట్? యూ ఆర్ ఎడ్యుకేటెడ్. యూ ఆర్ ఇన్ ది యూఎస్ అండ్ ఆల్ ఆఫ్ దిస్. లేదు వీడు పలానా దాని గురించి ఏదో మాట్లాడాడు. సో, వీల్ హావ్ టు హర్ట్ హిమ్. హర్ట్ హిమ్ ఇన్ ఎనీ వే పాసిబుల్. ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకోటి అల్టిమేట్‌లీ ఏదో చేయాలి అనేది ఒక యాహ్! ఏదైతే ఉందో ఐ హావ్ సీన్ పీపుల్, మ్యారీడ్ పీపుల్ ఇన్ ది యూఎస్ విత్ ఫ్యామిలీస్, ఎడ్యుకేటెడ్ హూ లైక్ పెద్ద ఇట్స్ నాట్ లైక్ ఎవరో ఇండియాలో చదువుకోనోళ్ళో ఏదో తెలీదు ఇంపాక్ట్ అలా కాదు. హ్మ్. ఎవ్రీథింగ్ ప్రాపర్ ప్లాన్. నాకు పేర్లు కూడా తెలుసు కొన్ని. బట్ నాకేంటంటే అరేయ్! నీకో తమ్ముడుంటాడు. నీది ఓ ఫ్యామిలీ ఉంది. హ్మ్. ఇప్పుడు వై డు యూ డూ థిస్ టు అదర్ పీపుల్? నీకేమొస్తుంది దీనితోటి? అనేది ఒక ఫ్రస్ట్రేషనో అలా ఉండింది. యాహ్! ఆ ఇన్సిడెంట్ జరిగిన 1 వీక్‌కే ఐ మేడ్ మూవీ రివ్యూ. హ్మ్. ఐ వాస్ నాట్ ఇన్ ద రైట్ మైండ్ సెట్. ఇప్పుడు చేయాలా? అవసరమా ఇప్పుడు? అవసరమా? ఇదంతా. బట్ దెన్ యాహ్! ఐ యామ్ లైక్ లేదు. నువ్వు ఎవ్రీ వీక్ సినిమాకెళ్తావు. అవును. రివ్యూ ఇస్తావు. గెట్ అలాంగ్ అంతే. మూవ్ ఆన్. పనాగదు. యాహ్! మూవ్ ఆన్. అండ్ ఈ కల్చర్ ఆఫ్ దట్ ఐ మీన్ ఐ వోంట్ ఎక్స్‌టెండ్ దిస్ టాపిక్ మచ్ గానీ, నా బాధేంటంటే, ఇప్పుడు మీ కేస్‌లో దిస్ లైక్ నువ్వు మీరు ఎదిగిన మనిషి, ఎదుగుతున్న మనిషి. నా కేస్‌లో నేను ఎదిగాన విషయం నాకు తెలీదు ఇదంతా అయ్యే వరకు. దే ఆల్ వాంట్ టు రూయిన్ యూ ఫర్ వాట్ ఐ డోంట్ నో. నేనిప్పుడు నా జాబ్ పోయింది. నేను ఇండియాకెళ్ళిపోతాను. నన్ను అరెస్ట్ చేస్తారు. నన్ను జైల్‌లో పెడతారు. నా పెళ్ళాం నన్ను వదిలేస్తది. ఐ హావ్ సీన్ దిస్. మా వైఫ్‌కి మెసేజ్‌లు లీవ్ దిస్ గై. సో, ఇన్ని జరుగుతాయి. నీకేమొస్తదిరా? అంటే అదే ఎగ్జాక్ట్‌లీ సంథింగ్ సిమిలర్. నాకదే నా వీడియో వాటెవర్ ఐ డిడ్ ఆఫ్టర్ థాట్. హ్మ్. నా బాధ అదే. అరే! నా బాధ ఇన్ ద సెన్స్ ఏంట్రా వేర్ ఇస్ ఇట్ గోయింగ్ టు? ఇప్పుడు రేపేంటి ఇంటికొచ్చి పొడిచి చంపేస్తారా? లైక్ ఫర్ వాట్ జాయ్? అది చేసినా అయిపోతది బ్రో షార్ట్‌లో. వాట్ ఆర్ యూ గెట్టింగ్ ఔట్ ఆఫ్ ఇట్ అంటే నీకో లైఫ్ లేదా? ఆర్ వాటెవర్. యాహ్! సో, వై ఆర్ యూ సో ఫిక్సేటెడ్? గట్టిగా తవ్వి, గట్టిగా ఏది చేసి ప్రతి ఒక్కడి లైఫ్‌లో ఏదో పెంటుంటది. సో, ఐ ఫీల్ లైక్ వై? హ్మ్. నీకేమొస్తుంది? ఆర్ వాట్ జాయ్ ఆర్ యూ గెట్టింగ్ ఔట్ ఆఫ్ ఇట్ అని. బట్ దెన్ అగైన్ ఐ రియలైజ్ దట్ అలాంటి క్వెషన్‌లు నువ్వు అడిగితే నీకు మనశ్శాంతి లేకుండా పోవడం తప్ప వచ్చేదేం అది ఉండదు. ఏముండదు. ఐ మీన్ ఇప్పుడు గూడా ఐ వాంట్ టు యాక్చువల్లీ నేను ఈ టాపిక్ ఎత్తింది గూడా దేనికి అంటే, దేర్ ఆర్ మెనీ అదర్స్ హూ ఆర్ నాట్ సో ఓపెన్. ఇప్పుడు మీరు యూ ఆర్ సో వైడ్ ఓపెన్ దట్ నిన్ను ఎవడన్నా ఏమన్నా చేయొచ్చు. అంటే లైక్ హ్మ్. వాట్ ఇట్ ఆల్రెడీ హ్యాపెన్ టు యూ. నీ వర్క్ ప్లేస్‌కి హ్మ్. ఐ హర్డ్ దే సెడ్ "నువ్వు ఏ యూనివర్సిటీలో ఎక్కడ ఇది చేస్తున్నావో నాకు తెలుసు. నీ రూమ్‌కొచ్చి కొడతాం నిన్ను" అని కొంతమంది థ్రెట్‌లు ఇచ్చారు గదా! అయి ఇచ్చారు. బట్ దెన్ అగైన్ ద సర్ప్రైజింగ్ పార్ట్ వాస్ ఒకతనొచ్చాడు. నా హ్మ్. ఆఫీస్ నా క్యాబిన్ ఉంటది. క్లోజ్ డోర్ అండ్ ఎవ్రీథింగ్. సో, క్యాబిన్ దగ్గరకొచ్చేసి హలో బ్రో అన్నాడు. ఏమైందంటే కూర్చొని మాట్లాడొచ్చా? మాట్లాడుతుంటే హి వాస్ లైక్ ఇలా పలానా ఫ్యాన్ గ్రూప్ అంటే వాడు. నువ్వెక్కడుంటావు? నీ వర్క్ ప్లేస్ ఏంటి? నీ అడ్రెస్ ఏంటి? అని అడుగుతున్నారు. హి వాస్ ఎ గుడ్ హి ఏదో చేద్దామని కాదు. హి కేమ్ బికాజ్ నాకు మెసేజ్ చేశారు అంటే వేరేళ్ళకి కూడా చేసుంటారు. సిన్స్ యూ ఆర్ ఆన్ కాలేజ్ క్యాంపస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా నాకు చెప్పారు అని. హ్మ్. సో, దేర్ వర్ అదర్ ఇన్‌స్టాన్సెస్ వేర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద సేమ్ యూనివర్సిటీ వర్ మెసేజింగ్ మీ. హ్మ్. "రేయ్! నేను చూసుకుంటాను." నేను చూసా. "నువ్వు సేమ్ యూనివర్సిటీ కదరా! మరి ఆఫీస్‌లో ఒకసారి మాట్లాడదాం" అంటే, లేదు భయ్యా నాకు ఎవరో ఏదో చెప్తే అది ఫార్వర్డ్ చేశా నీకు. దట్ ఈస్ నాట్ వాట్ ఐ సెడ్" అట్లా. సో, ఐ ఫీల్ యాహ్! లైక్ 2 థింగ్స్. ఒకటి ఆన్‌లైన్‌లో చాలా బూతులన్నీ రాస్తారు గదా! ఐ ఫీల్ లైక్ దే డోంట్ మీన్ ఇట్. హ్మ్. మెజారిటీ ఆఫ్ ద ఇన్‌స్టాన్సెస్ ఆడికేదో నీ మీద కోపముంది. అవును. సో, ఓ మాట అనేసి ఎళ్ళిపోతాడు. బట్ నువ్వు అరే సారీ టు కట్ హ్మ్. యూ. ఆడికాడి లైఫ్‌లోనే ఏదో కోపం ఉంది. ఆడికి కుడ్ బి నీ యాహ్! మీదే గాదు. యాహ్! ఇన్ జనరల్. యాహ్! ప్లీజ్. ప్లీజ్. ఫ్రస్ట్రేషన్స్ ఆబ్వియస్‌లీ యాహ్! ఆబ్వియస్‌లీ ఆడి ఇంటెన్షన్ మనకు తెలీదు. బట్ ఐ ఫీల్ లైక్ ఆడిప్పుడు ఒక పచ్చి బూతు తిట్టాడు అంటే హి డజంట్ మీన్ ఇట్. హ్మ్. అంత ఆలోచించడు. సో, నువ్వు అంత ఆలోచించి ఫీల్ అవ్వకు అనేది నా ఫీలింగ్. ఆర్ టు గివ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఇప్పుడు నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కెళ్ళి
లేటెస్ట్ 2 పోస్ట్స్ ఆర్ వాట్ ఒకసారి కామెంట్స్ చదవండి. మీకు క్లారిటీ వస్తది. బ్రో హైలైట్ ఇస్ అసలు ఒక అమ్మాయిని అలా ఎలా అంటావురా? ఒక ఆడపిల్లని అలా ఎలా అంటావురా? అని ఆడు మొత్తం తిట్టి లాస్ట్‌కి లా అని పెడతాడు. అని పెడతాడు. అంటే నువ్వు ఇప్పటిదాకా మాట్లాడింది ఏంటి భయ్యా అనిపిస్తది. నువ్వు ఏం చేసావురా ఇప్పటిదాకా? లైక్ నాకు నీతి చెప్పావు. సరే నేను ఎదవని. నువ్వు లాస్ట్‌కి ఆ వర్డ్ వాడకపోయింటే నేను ఈ మాట నిజంగా వినేవాడిని. నువ్వు అదే వాడుతున్నావు కదా! సో మనకి హెవీ టాపిక్స్ అయిపోయాయి కాబట్టి యూ టెల్ మీ ఎప్పుడైనా తినడానికెళ్లారు బయటికి అలా రిలాక్స్డ్‌గా. తినడానికెళ్ళినప్పుడు ఎవరినో చూసి నువ్వు బార్బెల్ అని వచ్చారా ఎవరన్నా? యాహ్! దట్ హ్యాపెన్స్ సమ్‌టైమ్స్. యాహ్! సో చూస్తా హౌ ఉంటా. వాట్ డు యూ ఫీల్ ఇన్ యూర్ హెడ్ అప్పుడు? లైక్ అంటే మీరు బయట వాడికి ఎలా రియాక్ట్ అవుతారు? నాకు ఫస్ట్ సిగ్గేస్తది. ఎందుకంటే ఫ్రెండ్స్‌తో ఉన్నా పక్కన నుంచి అలా. బట్ ఇట్స్ నైస్. ఇట్ ఫీల్స్ నైస్. అంటే సంబడీ దట్ వాచెస్ యువర్ వీడియోస్ ఇన్ పర్సన్ కలిసి యాహ్! యాహ్! నాకు కొంచెం ఆక్వర్డ్ అంటే ఆక్వర్డ్ ఇన్ సెన్స్ నథింగ్ అగైన్స్ట్ దెమ్. నాకు కొంచెం ఆక్వర్డ్ ఉంటది. ఏం చెప్పాలి? హాయ్ అనాలా? హలో అనాలా? ఆ! అండ్ సమ్‌టైమ్స్ ద థింగ్ ఈస్ అప్రోచ్ అవుతే దేర్ ఇస్ నథింగ్ ఇది. కాకపోతే కొంతమంది ఏంటంటే అప్రోచ్ అవ్వరు. ఇట్లా చూస్తా ఉంటారు. హ్మ్. తింటా ఉంటే ఇలా చూస్తా ఉంటారు. నడుచుకుంటూ ఇలా చూస్తా ఉంటారు. ఆ! అంటే మనం ఏమైనా తెల్లగా యేసుకున్నామా? మన మీద ఏమైనా పడిందా? తెలిసి గుర్తుపట్టి చూస్తున్నారా? యాహ్! డౌట్ వచ్చి అంటే వాళ్ళకి ఐ అండర్‌స్టాండ్ దేర్ పర్స్పెక్టివ్. వీడు వాడా? వీడు ఇక్కడెందుకున్నాడు? ఆళ్ళకి తెలీదు యాహ్! కదా! నేను ఎక్కడ యాహ్! ఏంటి అని. సో, అది బట్ ఐడ్ ప్రిఫర్ ఇఫ్ సంబడీ అప్రోచ్డ్ రాదర్ దెన్ అది. ఎందుకంటే కొన్నిసార్లు ఇప్పుడు నేనెళ్లి చెప్పలేను కదా! నా కోసం వచ్చారా? అంటే ఎవడ్రా నువ్వు అన్నారనుకో. కాదు బేసిక్‌గా ఎలా అంటే దిస్ ఈస్ ఎ హోల్ ఇదొక లూప్ బ్రో. ఎలా ఉంటదంటే మీకు ఇండియాలో ఐ మీన్ లైక్ యూజువల్లీ ఇఫ్ యూ హావ్ అబ్జర్వ్డ్ ఐ మీన్ మనకు గూడా ఉంటదది. ఎవరైనా తెలిసినోడు ఎళ్తుంటే ఎన్నో అడ్డొస్తాయి టు గో టాక్. హ్మ్. బ్రో నువ్వు ఇది కదా! గ్రేట్ వర్క్ బ్రో అని చెప్పడానికి మనకే సిగ్గు, బిడియం, ఈగో ఇట్లాంటివి చాలా ఉంటాయి గదా! సంబడీ ఈస్ కమింగ్ అండ్ టాకింగ్ టు అస్ అంటే నా హోల్ భయమేందంటే ఇప్పుడు ఒకళ్ళొచ్చి బ్రో నువ్వు 'డాలస్ నాగేశ్వరరావు' గదా! నైస్ బ్రో. నైస్ రీల్ బ్రో. మొన్న దే లిటరల్లీ స్పోక్ టు మీ అబౌట్ 2, 3 రీల్స్ నాతో మాట్లాడారు. నేను షాక్‌లో అంటే నేను ఇట్లా షాక్ గూడా గాదు. అంటే ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇప్పుడు నేను నవ్వానంటే స్టార్ అనుకుంటారా? మనకంత రేంజ్ లేదు. ఏంటి? బట్ వాళ్ళంత ఎఫర్ట్ పెడుతుంటే నేను రియాక్ట్ అవ్వనప్పుడు నాకే భయమేస్తుంది. అంటే ఈడికి పొగరనుకుంటారా? సో, డు యూ ఆల్సో హావ్ దోస్ అంటే నాకు అలా అనిపియలే. ఐ థింక్ ఐ యామ్ నైస్ అని నా ఫీలింగ్ విత్ ఎవ్రీవన్. అంటే యూ ఆర్ యాక్చువల్లీ నైస్‌లే. బట్ నాట్ నాతో లవ్. చుట్టుపక్కల ఉన్నోళ్ళు అన్నారు. ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా కలిసి వెళ్తాం కదా! ఫ్యాన్ వచ్చినప్పుడు ఎందుకలా ఫ్రీజ్ అయిపోతున్నావు? కొంచెం ఆక్వర్డ్‌గా ఉంటున్నావు. ఫ్రీగా ఉండు అలా. ఆ! సో, అదర్ దాన్ దట్ ఐ థింక్ మామూలుగా మాట్లాడతాం అంతా ఉంటది. ఐ రియల్లీ లైక్ ఇట్ వెన్ ఓల్డర్ వుమెన్ ఇప్పుడు మా అమ్మ ఏజ్ వాళ్ళు హ్మ్. కొంతమంది వెన్ దే సే ఓహ్! మీ వీడియోస్ చూస్తుంటే ఐ ఫీల్ రియల్లీ నైస్. మొన్నెప్పుడో ఏదో మూవీ చూసి బయటకొచ్చేసరికి ఎవరో పెద్దావిడ పేర్లు నాకు ఆబ్వియస్లీ మెమరీ ఈస్ వెరీ ఇది. యాహ్! పాపం తను చూసి "ఏ బాబు మీ వీడియోస్ చాలా చూస్తాను." యూఎస్‌కి వస్తుంటారు కదా! పేరెంట్స్ లాగా అలా హ్మ్. వచ్చారనమాట. ఓహ్! ఓహ్! నైస్. నిన్నిక్కడికొస్తే కలవాలి అనుకున్నాను. బట్ ఓహ్! నైస్. అది షీ వాస్ సో ఎక్సైటెడ్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఐయామ్ లైక్ అరె! మా అమ్మని చూసుంటే ఐ థింక్ యూ షుడ్ అరేంజ్ ఎ మీటప్ బ్రో. అంతే మీటప్ అంటే కొట్టాల్సిన సో, ఐ మీన్ ఇప్పుడు మీరు పిచ్ మీటింగ్స్ వీడియో అంటే ఈ హుహు. మీ ఛానెల్ పేరు బీపీఎం. హ్మ్. బార్బెల్ పిచ్ మీటింగ్స్. బట్ మీ పిచ్ మీటింగ్ వీడియోస్ ఉంటాయి గదా! మీరు మాక్సిమం ఫ్లాప్ సినిమాల మీదే ఏస్తారు. అండ్ దట్ ఈస్ ద కాన్సెప్ట్. సినిమా వీకినప్పుడు లైక్ 'వినయ విధేయ రామ' ఇలాంటివి. హుహు. ఆ సినిమాని ఎన్ని సార్లు రీవాచ్ చేస్తారు టు గెట్ దట్ కంటెంట్? ఆహ్, 3, 4 టైమ్స్ అవుతుంది. అంటే ఒకసారి క్యాజువల్‌గా ఇంటూ అంటే బికాజ్ ఒకసారి కూర్చొని అదే ఫ్లోలో రాయాలి అంటే కొంచెం కష్టం. హ్మ్. యూ హావ్ టు వాచ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. మీకు కొన్ని ఎలగాలి. ఇక్కడ ఇది వాడొచ్చు, అక్కడ అది వాడొచ్చు అని. సినిమా జరుగుతున్నప్పుడు పాజ్ ప్లే కన్నా ఒక ఫుల్ లెంగ్త్‌లో ఒకసారి చూడాలి. ఆ! ఒకసారి అలా అట్‌లీస్ట్ 3 టైమ్స్ ఎట్ ద మినిమమ్ అయ్యా! చూడాల్సొస్తుంది. ఎవరన్నా పిచ్ మీటింగ్ వదులుతలేడు, పిచ్ మీటింగ్ వదులుతలేడు అంటే అంత అంత జరుగుతదిరా మీకోసం ప్రాణాలు బలిస్తున్నాడురా మనిషి. మీకసలు ఇది ఇట్లా అంటే ఇది హాబీ అనలేము. యూ ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఇట్ యాస్ ఎ కమర్షియల్ థింగ్. యూ ఆర్ ఎంజాయింగ్ ఇట్ బ్రో అంతే. అంతే. ఇది నాకదొక భయం ఉంది మళ్ళీ. దీని మీద ఎంజాయ్‌మెంట్ పోతే ఆ! ఇప్పుడు అదే. ఇట్ కుడ్ వెల్ హ్యాపెన్. బట్ యాహ్! రైట్ నౌ ఐయామ్ స్టిల్ ఎంజాయింగ్ ఇట్. అంటే ఐ మీన్ లైక్ మీరిచ్చిన ఎగ్జాంపుల్‌లో పీపుల్ లుక్ ఎట్ ఇట్ యాస్ ఎ కమర్షియల్ థింగ్. సంబడీ డూ ఇట్ ఫర్ ఎ హాబీ. యూ కమర్షియల్ ఆర్ అనేది ఐ ఫీల్ లైక్ హాబీ ఈజ్ మోర్ ఇది. ఎందుకంటే ఐల్ గివ్ యూ కాంటెక్స్ట్. యూట్యూబ్ ఆర్ వాటెవర్ ఈ స్పేస్ ఏదైతే ఉందో, ఇక్కడికొస్తే డబ్బులొస్తాయని గ్యారంటీ లేదు. అండ్ స్టార్ట్ వచ్చేది కూడా చేసినప్పుడు స్టూడెంట్ పీనట్స్. యాహ్! అండ్ వాడు చూస్తాడా లేదా అనేది మనకు తెలీదు. అంతే కదా! ఇఫ్ ఐ వాంటెడ్ టు మేక్ మోర్ మనీ హ్మ్. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ డూ? నా స్కిల్ అప్‌గ్రేడ్ చేసుకుంటాను. అవును. జాబ్ మారుతాను.
ఎనీ డే దట్ విల్ గివ్ మీ వే మోర్ మనీ. యూఎస్‌లో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ నో. లైక్ ఇఫ్ యూ మూవ్ ఫ్రమ్ వన్ లెవెల్ అప్ ఫ్రమ్ వేర్ యూ ఆర్, ఆ వచ్చే బంప్ ఈస్ లైక్ గుడ్ మనీ. అండ్ టేక్ ఇట్ అక్రాస్ 4 ఇయర్స్. ఇంకెంత సంపాదించొచ్చు. జాబ్ మారు, లొకేషన్ మారు, గో టు బే ఏరియా, ఇమాజిన్ హౌ మచ్ స్టాక్స్ యూ గెట్, బోనస్‌లు, ఇయన్నీ చేసుకోవచ్చు. లైక్ ఇవన్నీ వదిలేసి యూట్యూబ్లో ఎంత సంపాదిస్తారా నేను? ఆర్ గెట్ ఇనఫ్ ఫండింగ్. బిజినెస్‌లు పెడుతున్నారు చాలా మంది ఇక్కడ. అవును, yeah. పెట్టుకో. ఇండియాలో ఇల్లులు కట్టుకో, అపార్ట్మెంట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ మనీ దేర్ 100 డిఫరెంట్ థింగ్స్. ఇంత అన్సర్టైన్ దీంట్లో ఐ విల్ స్టార్ట్ ఎ యూట్యూబ్ ఛానల్ అండ్ మేక్ మనీ అనేది డిపెండ్స్ అగైన్ వేర్ ఇన్ విచ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ యూ ఆర్. ఇఫ్ యూర్ కాలేజ్ స్టూడెంట్, ఇఫ్ ఇది ఉంటే మేబీ ఎస్ డెఫినెట్లీ ఇట్ విల్ డూ సంథింగ్ ఫర్ యూ. యూఎస్కి వచ్చి జాబులు చేసుకుంటూ 10 ఏళ్ళు ఇక్కడే కెరీర్ బిల్డ్ చేసుకున్న వాళ్ళకి ఇట్స్ నాట్, అది కాదు ప్రైమరీ మోటివ్ అనేది నా ఫీలింగ్. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో ఒకటి ఉండాలి అపార్ట్ ఫ్రమ్ వర్క్. నీకు డ్రాయింగా, పెయింటింగా, డాన్సింగా, ఆర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ యూ గెటింగ్ ఇన్ టు మూవీస్ అండ్ యూ వాంటెడ్ టు డూ ఇట్ ఫుల్ టైమ్ ఎట్ సమ్ పాయింట్ అంటాను. బట్ ఏదో ఒకటి ఉండాలి. సో నాకు బేసిక్గా అదే కోవిడ్ టైంలో ఏమి చేయట్లేదు నేను. ఇంటికి వెళ్ళామా, వచ్చామా, ఇంక అంతే, ఏమీ లేదు. సినిమాలు చూసామా, సినిమాలు చూస్తుంటా ఇండియాలో. సో ఏదో ఒకటి లెట్స్ డూ సంథింగ్ మోర్ ఎక్స్ట్రా వర్క్ కొంచెం విచ్ యూ లైక్. సిన్స్ యూ స్పోక్ అబౌట్ మూవీస్ అండ్ ఆల్, ఇక్కడ కల్చర్ మీకు ఐ మీన్ లైక్ డూ యూ హ్యావ్ ఎన్ ఐడియా? అసలు మీరు ఇందాక మీతో మాట్లాడుతుంటే వచ్చినప్పుడు మీకు సగం విషయాల మీద లైక్ ఐ థింక్ యూఆర్ టూ లాస్ట్ ఇన్ వర్క్. అసలు అది ఏంటి అర్థం, సగం విషయాలు ఇలా అవుతుంది భయ్యా అంటే అవునా అవుతుందా అంటే ఐ డోంట్ కీప్ అప్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ నేను ఏదో బాగా బిజీ అది ఇది కానీ ఎవడి పనులు ఆడు చాలా బిజీ ఉంటాడు ఇన్ డే టు డే ఇది. సో దిస్ ఈస్ జస్ట్ పార్ట్ ఆఫ్ మీ దానిలోనే హ్యాండిల్ చేస్తాను. సో ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్. సిన్స్ యు ఆర్ నాట్ అదే లైక్ దిస్ ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ యూ కాబట్టి అంటే లైక్ డూ యూ ఐ మీన్ లైక్ డిడ్ యూ మీట్ అదర్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ ద యూఎస్? ఇక్కడ అంటే ఇక్కడ కొంతమంది యూనో లైక్ షార్ట్ ఫిల్మ్స్ అని అదని ఇదని లైక్ హ్యావ్ యు ఎవర్ గాట్ అ ఛాన్స్ టు స్పీక్ టు దెమ్ ఆర్? నీతో మాట్లాడాను బట్ అదర్ ఫిల్మ్ మేకర్ అని కన్సిడర్ చేసినప్పుడు కూడా దానికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. అండ్ ఇక్కడ కొన్ని క్లబ్స్లో అక్కడ ఇక్కడ జాయిన్ అయ్యాను కానీ ద థింగ్ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్ రైట్? కాకపోతే నన్ను యాడ్ చేశారు బట్ ఐఎమ్ నాట్ అన్ యాక్టివ్ మెంబర్. ఊరికే పెడతా ఉంటే చూస్తూ ఉంటాను కానీ ఐ ఫీల్ లైక్ ఏమో మనకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఫ్రమ్ ద బిగినింగ్ అందరికీ ఓ ఫేజ్లో నేను బ్యాచిలర్ చేసేటప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి, అందరికి అదొక ఇది ఉండేది. మా బ్యాచ్ కూడా ఒకడు షార్ట్ ఫిల్మ్ తీస్తాను ఏదో స్టార్ట్ చేశాడు. అదే ఇట్ వెంట్ నోవేర్. ఏదో 2-3 షార్ట్లు పెట్టి అది ఇది ఏదో ట్రై చేశాడు. బట్ నాకెప్పుడు అది లేదు. ఐ నెవర్ వాంటెడ్. నాకు అసలు యాక్టర్ అవ్వాలన్నా లేకపోతే నాకు అది ఎప్పుడు లేదు. చెప్పే కదా సమూహం ఇటు నుంచి అటు నుంచి ఇటు ఏదో అలా వర్కౌట్ అయ్యింది, ఇలా అయిపోయింది అంతే. సో నాకు ఎప్పుడు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలి ఆర్ నేను చేయాలి, ఇన్వాల్వ్ అవ్వాలి అనంత మోటివేషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ టైమ్ రైట్ నౌ నా మైండ్ ఎలా ఉందంటే ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఏవియేషన్. ఒక డ్రైవింగ్ స్కూల్ అది ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఫస్ట్ ఆ కోర్స్ చేయాలి. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ లాగా దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. లర్నర్స్ పర్మిట్ వచ్చాక దెన్ యూ గో గెట్ ఫ్లయింగ్ అవర్స్. అది ఇప్పుడు అది నాకు ఇప్పుడు టైం ఎక్స్ట్రా దొరికితే ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ దాట్ ఇన్ దిస్ ఇయర్. సో చాలా హెవీ 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 ఇంట్రెస్ట్ ఉన్నాయా అంటే ఫర్ సమ్ రీజన్ యూఎస్లో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే there are certain things that you can do here which you cannot in other countries. So for example ఇక్కడ నాకు గన్స్ లైసెన్స్ అది బాగా ఇంట్రెస్ట్. ఏదో ఒకటి చేసి నాకు గన్ లైసెన్స్ కావాలి. ఐ గాట్ దట్. ఆ లైసెన్స్ ఉంది, కార్ లైసెన్స్ ఉంది, మోటార్ సైకిల్ కొన్నా, మోటార్ సైకిల్ లైసెన్స్ ఉంది. నెక్స్ట్ ఐ వాంటెడ్ ఏవియేషన్ ఫ్లై. దట్ సంథింగ్ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ అండ్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ లైక్ ఫ్లయింగ్. నాకు చాలా తీటై ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఫ్రెండ్తో అన్న ఒక చిన్న సింగిల్ ఇంజిన్ పిస్టన్ ప్లేన్ తీసుకొని ఇండియాకి వెళ్దాం యూఎస్ నుంచి. క్రేజీగా ఉంటుంది. అండ్ దెన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు నేను చేశాడా నువ్వే ఇంత క్రేజీగా లేదు. పీపుల్ హావ్ డన్ ఇట్. ఫ్రమ్ కెనడా వెళ్ళి కెనడా నుంచి గ్రీన్, ఎందుకంటే పెసిఫిక్ అట్లాంటిక్ ఏదో ఉంటుంది మధ్యలో లార్జ్ వాటర్ బాడీ. దీనికి అంత పెట్రోల్ లైక్ ఫ్యూయల్ ఉండదు టు క్రాస్. సో యూ గో ఫ్రమ్ అబౌవ్ గ్రీన్లాండ్ వెళ్ళి గ్రీన్లాండ్ నుంచి యూరోప్ వెళ్ళి తక్కువ మల్టిపుల్ స్టాప్స్ చేయాలి. బట్ యూ గెట్ టు టేక్ యర్ ఓన్ ప్లేన్ టు ఇండియా. ఇట్స్ నాట్ ఫైనాన్షియలీ వయబుల్ అండ్ టైం చాలా పడుతుంది, చాలా వీసాలు చాలా ఉంటాయి. కానీ దీస్ ఆర్ సమ్ థింగ్స్ వెరీ లైక్ చాలా తక్కువ మంది చేయగలుగుతారు అండ్ ఐ లైక్ సచ్ థింగ్స్. నైస్. నాకు అసలు ఈ ఐడియానే రాదు తెలుసా అసలు. ఐ మీన్ లైక్ వెన్ యూ యాక్చువల్లీ టెలింగ్ నాకు మొత్తం ఇట్లా మ్యాప్ కనపడుతుంది. బట్ యూ క్యాన్ డూ ఇట్ అండ్ పీపుల్ హావ్ డన్ ఇట్. ఇండియాకే చేశారు ఎవరో, నాకు ఎగ్జాక్ట్ ఇది తెలియదు కానీ పీపుల్ హావ్ డన్ ఇట్. అలాంటి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తక్కువే, చాలా మంది హావ్ డన్ ఇట్ మోర్ డిస్టెన్సెస్. కానీ మోటార్ సైకిల్ మీద ఐ వాంట్ టు డూ లాంగ్ రైడ్ అనమాట. సో 100 degrees ఫారెన్హీట్ వెదర్లో 8 hours రైడ్ కంటిన్యూస్. సో అది నువ్వు చేయలేవు, కళ్ళు పడిపోతావు అది అంటారు. బట్ ఐ ఇమీడియట్ ఇది అనమాట, ప్రిపేర్ అయ్యి వాటర్ కానీ స్టాప్స్ కానీ అన్నీ చూసుకొని గేర్ కూడా ప్రాపర్గా వేసుకొని, ఇక్కడ తెలుసు ఎంత స్పీడ్ వెళ్తారు అది. సో
అండ్ కంటిన్యూస్లీ 80-90 మైల్స్ పర్ అవర్ ఆన్ ద మోటార్ సైకిల్ ఫ్రీవేలో బాడీ మొత్తం ఇట్లా జామ్ అయిపోయింది. బికాస్ జామ్ అయిపోతుంది. సో ఐ లైక్ సచ్ థింగ్స్. నెక్స్ట్ ఇంకోటి అనుకుంటున్నా కానీ అది అయ్యేలా లేదు. ఇంకోటి ఏదో ఉంటుంది, సాడిల్ సోర్ ఏదో ఉంటుంది. సో 1000 మైల్ క్లబ్ అని ఉంటుంది. ఓకే. సో బేసిక్గా 1000 మైల్స్ ఇన్ 24 hours చేయాలి మోటార్ సైకిల్ మీద. చేస్తే నీకు ఒక బ్యాడ్జ్ ఇస్తారు, ఒక సపరేట్ ఇది ఉంటుంది. సాడిల్స్ ఫోర్ అనుకుంటే ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఏదో ఐరన్ బట్ ఛాలెంజ్, సారీ ఐరన్ బట్ ఛాలెంజ్ అని ఉంటుంది. ఓకే. ఐ థింక్ ఐ హర్డ్ ఆఫ్ దిస్. యెస్. సో అది చేయాలని ఉంది కానీ ఇప్పట్లో ఉన్న బాడీ కండిషన్‌కి కొంచెం దానికి ఐ కష్టం. థింక్ యూ నీడ్ టు మెంటలీ ప్రిపేర్ ప్లస్ నీ బాడీ ఫిట్‌నెస్ కూడా కార్‌లో కొట్టలేం భయ్యా. ఇప్పుడు నువ్వు కార్‌లో 1000 మైల్స్ ఇన్ 24 hours. ఇంపాసిబుల్ బ్రో. అందులో నిద్ర వచ్చేస్తది. అది ఇది ఉంటది కదా. ఇమాజిన్ ఆన్ మోటార్ సైకిల్ వేర్ గాలి తగులుతా ఉంటది, వర్షం పడొచ్చు, ఎండ, చలి. యూ హావ్ టు బి ప్రిపేర్డ్ అండ్ దే చెక్ రిసీట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో యూ కెనాట్ సో ఫేక్ ఇస్ ఇట్. దేర్ ఎనీ స్పెసిఫిక్ ఏరియా వేర్ దే డు దిస్ ఆర్ లైక్ యూ కెన్ లేదు, గో రాండమ్‌లీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం ఫ్యూయల్ రిసీట్స్ పెట్టుకోవాలి. ఓడోమీటర్ ఫోటోస్ అన్ని తీసుకొని యూ హావ్ టు మెయిల్ దెమ్. దే విల్ వెరిఫై ఆల్ ద థింగ్స్ అండ్ దే విల్ గివ్ యూ దట్ బటన్ ఇచ్చి నీకు ప్యాచ్‌లా ఇస్తారు లెదర్ దాని మీద పెట్టుకోవడానికి. నేను యాక్చువల్లీ కొలరాడో టు కాలిఫోర్నియా కొట్టా నేను. ఇట్ వాస్ 1200 మైల్స్. నేను ఎంత లైక్ 23 అవర్స్‌లో కొట్టాను నేను. దట్ ఈస్ అమేజింగ్. బట్ యూ ప్రాబబ్లీ డన్ ఇట్ ఇన్ అ కార్. కార్‌లో. ఇంత సుఖాలు నాకు లేవు. ఇఫ్ యూ ఎవర్ ప్లాన్ టు డూ దట్, కొలరాడో నుంచి త్రూ సాల్ట్ లేక్ సిటీ, ఐ మీన్ త్రూ యూటా, ఇఫ్ యూ గో టు కాలి, ద రోడ్ ఈస్ లవ్లీ. లిటరల్లీ రోడ్ ర్యాష్ గేమ్ గుర్తుందా మీకు? ఆ రోడ్ ర్యాష్ గేమ్‌లో ఉన్న ఇదిలానే ఉంటది. సాల్ట్ లేక్ అని ఒక డ్రైవ్ ఉంటది కదా! అలానే ఉంటది అది. ఐ థింక్ ఐ మేడ్ దట్ డ్రైవ్. బట్ కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్యూయల్ స్టేషన్స్ ఉండాలి. మోటార్ అక్కడ సైకిల్‌కి అంత ఉండవు. మైలేజ్ ఉండదు. మోటార్ యాహ్! సైకిల్ అట్లీస్ట్ మైన్ యూ హావ్ టు స్టాప్ ఎవ్రీ 2-3 hours మ్యాక్స్. 2 hours, 2.5 hours మీరు ఆగి ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి. సో ఇందాక చెప్పిన 8 hour రైడ్ కూడా ఐ హాడ్ టు ప్లాన్. ఇక్కడ గ్యాస్ స్టేషన్ ఉందా? ఐ హావ్ టు ఫ్యూల్ హియర్ అలా. యెస్. సో యెస్. ఇయన్నీ ఉంటాయి. చిన్నప్పుడు ఇవి ఆడేవాడు భయ్యా నువ్వు? వైస్ సిటీ, రోడ్ ర్యాష్, క్రికెటో 7. సో ఆడడం అంటే వి వర్ నాట్ దట్ వెల్ ఆఫ్ వేర్ వి హ్యాడ్ అవర్ ఓన్ పీసీ ఇన్ ద హౌస్ అంటిల్ ఐ వాస్ ఇన్ ఓకే. 10th ఇది. బట్ మా కజిన్స్ ఇంట్లలో, ఫ్రెండ్స్ ఇంట్లలో ఐ యూజ్డ్ టు గో. అండ్ ఫర్ సమ్ వియర్డ్ రీజన్ నాకు ఆడడం కన్నా చూడడం ఇష్టం. అదేంటి? యాహ్! స్పెషల్లీ గేమ్స్ లైక్ మమ్మీ అనో గేమ్ ఉంటది. అమ్మా! అది భయమేస్తా ఉంటది ఒకటి ఆడాలంటే. యాహ్! అంటే నేను అంత గొప్పగా ఆడను. బట్ మై ఫ్రెండ్స్ యూజ్డ్ టు ప్లే రియల్లీ వెల్. వాళ్ళ ఇంట్లో రోజు ఉంటది, ప్లే వెల్ కదా! అరే మీరు ఆడండిరా. కాల్ ఆఫ్ డ్యూటీ గాని, కౌంటర్ స్ట్రైక్ గాని ఓహ్! నువ్వు ఆడు, నేను చూస్తా. ఐ లైక్ దట్ గేమ్ ప్లే. నువ్వు సో యూ ఆడుతూ యూజ్డ్ టు ప్లే కౌంటర్ స్ట్రైక్ ఆల్సో. అంటే ఆ! యూ యూజ్డ్ టు వాచా లైక్ యూ యూజ్డ్ టు ప్లే ఆల్సో? ప్లే. ఐ థింక్ ఓహ్! నైస్. ఇంటర్‌లో పెట్టాలి ఒకసారి. ఐ థింక్ కౌంటర్ స్ట్రైక్ కన్నా ఎక్కువ ఐ యూజ్డ్ టు ఎంజాయ్ కాల్ ఆఫ్ డ్యూటీ. కాల్ ఆఫ్ డ్యూటీ, ఓకే. మోడర్న్ వార్‌ఫేర్ 2 నేను ఇంటర్‌లో నాకు ఐఐటీ సీట్ రాకపోవడానికి కారణం అదే. అది నా స్ట్రాంగ్ బిలీఫ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఐ వాస్ వెరీ వెరీ స్టూడియస్. నాకు ఇప్పుడే అనిపిస్తుంది అంతుందరా నీకు తెంగరి అని. ఐ వెంట్ టు మై వైస్ ప్రిన్సిపల్ చైతన్యలో వెళ్ళి, ఏంటి 5కే పంపిస్తున్నారు, స్టడీ అవర్స్ పెట్టరా మీరు 7 దాకా చేయండి అని. యూ మస్ట్ హావ్ బీన్ ద మోస్ట్ హేటెడ్ స్టూడెంట్ బ్రో. నేనే ఆ క్లాస్ ఉంటే ఎన్ని తిట్టుకుంటానో తెలుసా నిన్ను? లేదు అప్పట్లో ఒక ఫైర్ ఏంటంటే ఫ్రీ సీట్ ఇచ్చారు మనకి, సాధించాలి ఐఐటీ అది ఇది అని. అండ్ వీళ్ళు నమ్మరు ఎంత ఇది ఇప్పుడు ఆలోచిస్తుంటే. అండ్ ఇట్ టుక్ అ కంప్లీట్ యూ టర్న్ ఆఫ్టర్ దాట్. బట్ ఫస్ట్ ఇయర్‌లో కూకట్పల్లిలోనే ఇది. అండ్ మా ఇంటికి చాలా దగ్గర. ఎళ్లి హాస్టల్‌లో ఉంటా అంట నేను. మా పేరెంట్స్ ఒరేయ్! ఎంతసేపు రా 5 నిమిషాలు రా, హాస్టల్ ఎందుకురా, ఇంట్లో చదువులేదు. హాస్టల్ అంటే అందరూ చదువుకుంటూ ఉంటారు. అదొక ఎన్వైర్న్‌మెంట్ ఉంటది. ఆ! పొద్దున్న లేచిన నే ఆడ వైస్ ప్రిన్సిపల్ మా పేరెంట్స్ కన్విన్స్ చేశాను నేను. హాస్టల్‌లోనే ఉంటా. మీరు రండి, రేట్లు అయన్నీ మాట్లాడుకోండి అని. అక్కడ కూర్చున్నాక వైస్ ప్రిన్సిపల్ హాడ్ టు కన్విన్స్ మీ అండ్ మై పేరెంట్స్. హాస్టల్ వద్దని. బాగోదమ్మా ఫుడ్, నువ్వు ఏంటి ఇల్లు ఇక్కడే అంటున్నావు గదా! చదువుతున్నా అంటున్నావు గదా! మరి ఇంట్లోనే చదువుకోవచ్చు కదా! అని అంత పెద్ద ఉండేది. సెకండ్ ఇయర్‌కి వచ్చేసరికి ఈ కాల్ ఆఫ్ డ్యూటీ, మోడర్న్ వార్‌ఫేర్ అప్పట్లో కఫేస్ ఉండేవి. గేమింగ్ ఇప్పటికి ఉన్నాయో తెలీదు. కఫేస్‌లో ఉండేవి. ఫ్రెండ్స్ అందరూ అలా కూర్చొని మేము ఆడుకునేవాళ్ళం. హిమాయత్ నగర్‌లో జీఆర్‌కే గేమింగ్ సెంటర్ ఉండేది. ఐడియా ఉందా మీకు? మనకి హిమాయత్ ఇస్ టూ ఫార్. ఓహ్! ఓకే. యాహ్! మనదంతా కూకట్పల్లి కూకట్పల్లి, మియాపూర్, ఆల్ దోస్ ఏరియాస్. ఓహ్! అక్కడ నాకు ఈ ఏరియా ఇప్పుడు తెలుసు. చిన్నప్పుడు నాది లక్కడికప్పులు హిమాయత్ నగర్ సైడ్. అక్కడ జీఆర్‌కే గేమింగ్ సెంటర్ అని 100 కడితే 5 గంటలు ఆడుకోవచ్చు. కౌంటర్ స్ట్రైక్ నేను 100 కట్టి 5 అవర్స్ నాకు టైమ్ క్లాక్ డౌన్ చూపిస్తా ఉంటుంది నా పేరు పక్కన. ఎప్పటికి అయిపోద్దో తెలీదు. లాస్ట్ 1 అవర్ మిగిలిందంటాడు. 4 గంటలు ఆడాను నేను. తినలేదురా నేను అనుకునేవాడిని. సంథింగ్ ఐ థింక్ ₹20 పర్ అవర్ ఎంతో యెస్. సంథింగ్ సిమిలర్ ఉండేది. యాహ్! అక్కడ ఎంత అలవాటు అంటే వి యూజ్డ్ టు స్నీక్ అవుట్. సెకండ్ ఇయర్‌లో ఇంకా అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. అప్పుడే సర్కిల్ పెరిగింది. మా ఇంట్లో అదే చెప్పా ఇంకా. ఈటీలు ఎన్ని కష్టం. ఎంసెట్ ఆబ్వియస్లీ బావుంటది. ఏట్రిపుల్‌లో ఐ విల్ మేనేజ్. బట్ ఐఐటీ హోప్స్ వదులుకోండి అని ఐ గేవ్ దెమ్ ముందే క్లారిటీ. బట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో గేమింగ్ అప్పుడు చాలా ఒక ఫేజ్ బాగా ఆడేవాడిని. యాహ్! బీటెక్‌లో కొంచెం ఆడేవాడిని. బట్ ఇంకా బీటెక్‌లో మూవీస్ వాస్ ద మెయిన్. మూవీస్, టీవీ సీరీస్ కూర్చొని దండయాత్రే. దోస్ 4 ఇయర్స్ ఏం చేసావురా నువ్వు అంటే ఐ యూజ్డ్ టు హావ్ హార్డ్ డిస్క్స్ బేస్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓహ్!
ఇప్పుడు అన్నీ పోయినాయి కానీ హాలీవుడ్ డైరెక్టర్స్‌తో ఐ యూజ్డ్ టు హ్యావ్ ఫోల్డర్స్. ప్రైజ్‌లెస్ పొజిషన్ బ్రో అది. ఎట్లా పోయింది? పోయింది అంటే అది దట్స్ రియలీ ఫన్నీ స్టోరీ. పీసీలో హార్డ్ డిస్క్‌లో పెట్టా. యూఎస్ వచ్చే ముందు మా ఫ్రెండ్ గాడు ఒకడు బూటబుల్ పెన్ డ్రైవ్ పెట్టి, "అరే దీన్ని రీస్టార్ట్ చేయరా, నేను కొంచెం అక్క పెళ్లి పనిలో కొంచెం బిజీ ఉన్నాను. ఫోటోస్ అవి ఇవి సంథింగ్ ఏదో ఏదో బేసిక్‌గా ఆడు ఏం చేయాలంటే 2 స్లాట్స్ ఉన్నాయి. ఓ దాంట్లో బూటబుల్ పెన్ డ్రైవ్ ఉంది. ఓ దాంట్లో నా స్టఫ్ అంతా ఉంది. ఆల్ మై ఫోటోస్, ఆల్ మై మూవీస్, టీవీ సీరీస్, ఎవ్రీథింగ్ దట్ ఐ హావ్ కలెక్టెడ్ ఓవర్ టైమ్." యాహ్! ఆడేం చేశాడు, బూటబుల్ డ్రైవ్‌లో ఆ పెన్ డ్రైవ్ పెట్టే బదులు హార్డ్ డిస్క్ పెట్టాడు. ఫసక్ అంతే మొత్తం మటాష్. వి వెంట్ టు మల్టిపుల్ స్టోర్స్. అబ్బయితే ఇంకా ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ చేసారా? నేనైతే కట్ చేసేటోడిని. సో, ఈ వి వెంట్ అండ్ ఆస్క్డ్ ఏమన్నా చేయొచ్చా అంటే 20,000, 30,000 ఎంత అన్నారు. రిట్రీవ్ అసలు అది అవుద్దో లేదో కూడా నాకు తెలీదు. హ్మ్. ఎళ్తే వాడేదో అన్నాడు. దెన్ ఐ యామ్ లైక్ సర్లే ఏం చేస్తాం. ఇట్స్ వాట్ ఈస్ పోయిందేదో పోయింది ఇంక వదిలేసాం. ఓహ్! బట్ సో, ఆర్ యూ నౌ ఆల్సో ఎ గేమర్? అంటే ఇట్లా ఇంట్లో ప్లే స్టేషన్ లేదు పెట్టుకొని అంత లేదు అసలు. మనం మహా అంటే క్లాష్ రాయల్ అని ఒక ఫోన్ గేమ్ ఉంటది. ఓహ్! దట్ ఇదా సూపర్ సెల్ వాడిది. ఓకే. ఓకే. సో, ఆ క్లాష్ రాయల్ ఐ హావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ బ్యాచిలర్స్. నాది 10 ఇయర్ ఓల్డ్ అకౌంట్ ఉంది. ఓహ్! ఇప్పటికి ఎప్పుడైనా టైమ్ పాస్ ఆడతా అది అంతే. అండ్ సబ్వే సర్ఫర్ ఐ యూజ్డ్ టు ప్లే అలాట్. ఓహ్! సబ్వే నైస్. సర్ఫర్, టెంపుల్ రన్ యాహ్! ఫోన్‌లోనే అంతే. యాహ్! బట్ ఐ లైక్ ప్లేయింగ్ షూటింగ్ గేమ్స్ లైక్ ఫస్ట్ నైస్. పర్సన్ షూటర్. వాట్స్ యువర్ ఫేవరెట్ జానర్? అంటే మై కంఫర్ట్ మూవీ అంటారు కదా! కంఫర్ట్ కన్నా ఇట్ డిపెండ్స్ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఐయామ్ బింజింగ్. సో, హ్మ్. రీవాచ్ చేస్తున్నాను. సో, దట్ యూ కెన్ వాచ్. ఆల్రెడీ చూసాను. చాలా దాని గురించి టైమ్ ఇన్వెస్ట్ చేశాను. సో, తింటూ అది చేయొచ్చు. బట్ ఐ లైక్ మూవీస్ వేర్ నువ్వు చూస్తూ ఉండాలి. ఇట్ విల్ రివార్డ్ యూ. నువ్వు చూసినప్పుడు నువ్వు ఏదైతే టైమ్ ఇన్వెస్ట్ చేసావో, ఫర్ ఎగ్జాంపుల్ 'హూ డన్ ఇట్' మూవీస్ నాకు చాలా ఇష్టం. హ్మ్. ఇఫ్ దే హావ్ డన్ ఇట్ ప్రాపర్‌లీ 'హూ డన్ ఇట్' అది అండ్ హిట్ అందుకే నాకు 'హిట్ 1, 2' కొంచెం నచ్చుతాయి. హ్మ్. బికాస్ ఆఫ్ దాట్ ఇది. అండ్ ఇంకొకటి థ్రిల్లర్స్. థ్రిల్లర్స్ అంటే ఏదో ఇప్పుడు 'మిషన్ ఇంపాసిబుల్' అలా రెగ్యులర్‌గా ఏమైద్దో తెలుసు. అలా కాకుండా అసలు ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏంటి? యాహ్! అదొక ఉండాలి. ఆ థ్రిల్ ఉండాలి. యూ హావ్ టు కీప్ వాచింగ్. ఆర్ హ్మ్. స్లో బర్న్ అయినా పర్లేదు. లాస్ట్‌లో పేల్చాలి. ఇప్పుడు 'నోలన్' మూవీస్ అన్నీ ఉంటాయి కదా! అన్నీ మలయాళం సినిమాలు అవే ఆ! కదా! యాహ్! అండ్ 'మహారాజా' మూవీ హ్మ్. రీసెంట్ టైమ్స్‌లో అది రీవాచ్ చేయండి మీరొకసారి. రీవాచ్ చేస్తే మీరు ఫస్ట్ తెలుసు కదా! ఇప్పుడు ఆ! వాడి ఇంటెన్షన్ ఏంటి అని. ఆడెందెందుకు ఏమేం ఎందుకు ఏమేమి చేస్తున్నాడు అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. అంటే యాహ్! ఒక సీన్‌లో ఐ స్టిల్ రిమెంబర్ పోలీసోళ్ళు ఈ వీపు మీద పెట్టి ఇలా రుద్దుతా ఉంటాడు. హ్మ్. అది మనం ఫస్ట్ టైమ్ చూసినప్పుడు అబ్జర్వ్ చేయం. ఆ! ఏదో మామూలుగా చెయ్యేస్తున్నాడు అనుకుంటాం. హి ఈస్ లుకింగ్ ఫర్ దట్ సింబల్ ఆన్ సింబల్ ఎవ్రీబడీస్ యాహ్! బ్యాక్. ప్రతి పోలీసు ప్రతి ఒక్కడిది సమ్‌హౌ ఒకడిని షర్ట్ లేకుండా చూస్తాడు. ఆ! ఇంకోటి వీపు మీద రుద్దుతాడు. మనం చూస్తా ఉన్నాం అనుకోండి. అరే! ఇంత రాసాడు అనేది యూ విల్ అవును. అప్రిషియేట్ ఇట్ మోర్. యాహ్! అండ్ దట్ మూవీ ద రివీల్ ఈస్ అమేజింగ్. కొంచెం డిస్టర్బింగ్‌గా ఉండొచ్చు కొంతమందికి. బట్ ఎంగేజింగ్ గానే ఉంటది ఎక్కడ. మనకి హ్మ్. ఎక్కడ చాలా స్లోగా తీసుకెళ్తున్నట్టు ఉండదు. ఇట్ ఈస్ రివార్డింగ్. స్క్రీన్ ప్లేలో టైమ్ లైన్ మార్చడం గాని, టైమ్ ల్యాప్స్‌లు గాని, ఇలాంటి మూవీస్ గాని, 'ఇంటర్‌స్టెల్లార్' తీసుకోండి ఫర్ దట్ యాహ్! మ్యాటర్. దేర్ ఆర్ సమ్ ఫిల్మ్స్ యూ కెనాట్ ఎక్స్‌ప్లెయిన్. ఇప్పుడు మీరు 'సత్యం సుందరం' స్టోరీ చెప్పు, లాజిక్ చెప్పు అంటే ఆడేం లేదు. సో, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ ఎంజాయ్ వాచింగ్ ద ఫిల్మ్. దేర్ ఇస్ హోల్ న్యూ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద ఫిల్మ్ యాహ్! ఇట్‌సెల్ఫ్. సో, ఐ లైక్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. వాట్ ఈస్ యువర్ లవ్ స్టోరీ విత్ సందీప్ రెడ్డి వంగ బ్రో? లేదు. ఐ థింక్ ఐ వాస్ అట్ ఎ ఫేజ్ వేర్ ఐ లవ్డ్ 'అర్జున్ రెడ్డి.' ఆ! అసలు ఎవడన్నా 'అర్జున్ రెడ్డి' ఎవడ్రా నువ్వు ఏం సినిమారా అది. అదిరా ఆ ఫేజ్‌లో ఉండేది. అండ్ దట్ వాస్ నాట్ వెన్ ఐ వాస్ ఎ కిడ్. నేను హ్మ్. యూఎస్‌లోనే చూసా ఆ మూవీ. డెన్వర్‌లోనే ఓహ్! ఎక్కడో చూసా అది. ఓకే. అండ్ థియేటర్‌లో ఐ సా. నేనెప్పుడు అంతమంది జనాలు ఇన్ వన్ సింగిల్ స్పేస్ చూడల. హ్మ్. అంత ఇది అంతా ఐ లవ్డ్ ద ఫిల్మ్. సా దాని తర్వాత చాలామంది మిసోజిని అది ఇది అంటే ఆల్‌వేస్ ఐ సెడ్ ద సేమ్ పాయింట్స్ దట్ హి సేస్. ఏంటి అరే! మిస్ అరే! క్యారెక్టర్ అలాంటిది. అవును. డిఫరెంట్ పీపుల్ ఆర్ డిఫరెంట్. సో, ఈ సినిమాలో వీడు యాంగ్రీ యంగ్ మ్యాన్ వీడు ఇంతే. వీడి క్యారెక్టరే ఇంత. యూ యాహ్! కెనాట్ జడ్జ్ అది అని. బట్ దెన్ ఐ హావ్ సీన్ 'యానిమల్' అండ్ నౌ వి హావ్ టు వెయిట్ ఫర్ 'స్పిరిట్.' బట్ ఇదేంటంటే హి ఈస్ ఎ వెరీ గుడ్ టెక్నీషియన్. మ్యూజిక్ సెన్స్ చాలా బావుంటుంది. కాపోతే దాన్నేమంటారు ఒక షాక్ వాల్యూ. ఈస్ యాహ్! టేకింగ్ ప్రిఫరెన్స్ ఓవర్ ఎ ప్రాపర్ స్టోరీ టెల్లింగ్. ఆ ఫేజ్‌కొచ్చారేమో 'యానిమల్' అని నా ఫీలింగ్. హ్మ్. ఐ ఐ ఆబ్వియస్లీ నేనెవడిని ఐ హావ్ నథింగ్ అగైన్స్ట్ హిమ్ ఆర్ వాటెవర్. బట్ ఓకే. దే ట్రై టు బుల్లీ మీ. ఐస్ 50-50 ఆయన ఉన్నారు ఎనక నా ఫీలింగ్. ఇట్ కుడ్ బి సమ్ ప్రొడ్యూసర్. ఇట్ కుడ్ బి సమ్ మిడిల్ మ్యాన్ ఇన్ ద మూవీ ఇది. బట్ దే స్పెసిఫిక్‌లీ ఈమెయిల్డ్ స్ట్రైకేస్తాం అది ఇది అని చెప్పి. లాస్ట్‌లో నేను ఓహ్! తగ్గకపోయేసరికి దే సెంట్ ఎన్ ఈమెయిల్. రివ్యూ ఎలా చేయాలో తెలుసుకో. కన్‌స్ట్రక్టింగ్‌గా చెయ్యి. ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్డ్ ఆల్ దిస్. యాహ్! సో, యాహ్! 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 దేర్ ఇంటెన్షన్ వాస్ అబౌట్ దట్ రివ్యూ. బట్ ఆళ్ళకి కాలింది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ నాకు ఆ మూవీ అంత ఎక్కల. అండ్ హి హాస్ ఎ వియర్డ్ డిఫెన్సివ్ టేక్స్. ఆ డిఫెన్సివ్ టేక్స్ నాకంత లాజికల్ అనిపియవు. యెస్ హ్మ్. ఆబ్వియస్లీ యూ హావ్ ఆల్ రైట్స్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. బట్ డిఫెన్సివ్ ఎలా అయిపోతారంటే, నువ్వు ఇది చేశావు అంటే, ఎందుకు చేశాను? ఆర్ డోంట్ అడ్రెస్ ఇట్. అందరికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దొంగతనం చేశావు అన్నాడు. అరే! నేను ఇందుకు చేయాల్సొచ్చిందిరా అని చెప్తే ఒక పద్ధతి.
మరి నీ కొడుకు ఏం చేశాడు, మీ ఆయన ఏం చేశాడు, మరి ఇంటి వెనకాల దొంగతనం చేసి నువ్వేం చేసావు? దట్ ఈస్ నాట్, యూ థింక్ దట్ ఈస్ వెరీ స్మార్ట్. దెర్ ఆర్ పీపుల్ ఆర్ లైక్ అన్నా మాస్ రిప్లై అన్నా అంటారు. బట్ సి ఐ గివ్ యూ సాలిడ్ ఎగ్జాంపుల్. జావేద్ అఖ్తర్ సంబడి క్రిటిసైజ్డ్, మీ కొడుకు ఏం చేశాడు, మీ కొడుకు ప్రొడ్యూస్ చేశాడు. సి కుడ్ బి హీ ఈజ్ అన్ హిపోక్రిట్ అనుకుందాం, ఐ హావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆన్ దట్. వాడు హిపోక్రిట్ అనుకుందాం, వాడిని టార్గెట్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు ఇఫ్ దర్ సేయింగ్ నీ ఫిల్మ్లో ఏదో ఒక నాకు నచ్చలేదు అంటే ఐదర్ లెట్ గో, ఆర్ అది ఆ పాయింట్లో కౌంటర్ చేయి, లైక్ ఇది ఎందుకు పెట్టాను రా, ఆర్ ఇది నా రీజనింగ్ అని. లేదు, మరి నీ కొడుకు ఏం చేశాడు, నువ్వు అప్పుడు ఏం చేసావు అంటే దట్ ఈస్ వెరీ ట్రివియల్. మీకు ఇప్పుడు చెప్పే కదా, ఏదన్నా కౌంటర్ చేయాలంటే ఫస్ట్ మన మైండ్ కొట్టి వస్తుంది. అవును, అప్పుడు అది అనేస్తే దట్స్ నాట్ ద రైట్ వే, నాట్ ద మెచ్యూర్ థింగ్ టు డూ. ఆలోచించి అది చెప్పాలి కదా. ఇప్పుడు ఐ థింక్ సందీప్ రెడ్డి వంగ అనే మనిషి లైక్ వెన్ ఎవర్ హీ అడ్రసెస్ ఎనీ బాలీవుడ్ క్రిటిసిజం, లైక్ తెలుగు వాళ్ళని చాలా తక్కువే, లైక్ ఐ థింక్ యువర్ ఈమెయిల్స్ అండ్ ఆల్. బాలీవుడ్లో ఏమవుతుందంటే వాళ్ళు చేసేవన్నీ చేసి, ఐ మీన్ వాట్ ఇట్స్ వెరీ ఎవిడెంట్ ఆల్సో. మిర్జాపూర్ అనే వెబ్ సిరీస్ వచ్చినప్పుడు ఎవరు ఇంత రచ్చ చేయలే. కబీర్ సింగ్ యానిమల్ రాగానే షేక్ అయ్యారు. మిర్జాపూర్ ఇంకా భయంకరంగా ఉంటాయి, లైక్ సీక్రెట్ గేమ్స్ కానీ ఇవి కానీ. సో ఐ ఫీల్ దట్ ఆన్సర్ వాజ్ వ్యాలిడ్ బికాజ్ నువ్వు ప్రొడ్యూస్ చేస్తే తప్పులేదు. ఒక ఈడొచ్చి మా సౌతోడు వచ్చి సినిమా తీశాడు, తెలుగోడు వచ్చి సినిమా తీశాడు, నువ్వు ఈడి మీద చేస్తున్నావు కామెంట్లు అనేది. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ అప్రోచ్ ఆఫ్ షటింగ్ దేర్ మౌత్స్ దాన్ బీయింగ్ డిఫెన్సివ్ అని నేను చూస్తా. బట్ ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ యువర్. దట్ ఈస్ ఫేర్, బట్ సమ్ టైమ్స్ ఇది అయి ఉండొచ్చు. నాకు ఈ కాన్స్పిరసీ థియరీస్లో ఏమవుతుందంటే అయి ఉండొచ్చు, ఐఎమ్ నాట్ సెయింగ్. బట్ కొంతమంది ఏమంటారంటే బాలీవుడ్లోకి బంగా రాంగ్ అని అందరు కలిసి దే ట్రయింగ్ టు డూ దిస్ అని. బట్ నాకేమనిపిస్తుంటే ఇట్ కుడ్ ఆల్సో బి దిస్. వెల్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇది అయి ఉండకపోవచ్చు. నా థియరీ ఏంటంటే మరి ఎక్కువ ఆలోచిస్తున్నావా, ఈజీ దాట్ వన్ డైరెక్టర్ విత్ వన్ ఆర్ టూ ఫిల్మ్స్ బిహైండ్ హిమ్, అంత ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ఏదో తొక్కేయాలి నలిపేయాలని అంత ఆలోచిస్తారా? ఐ డోంట్ నో. బట్ నా మైండ్ సెట్ ఏంటంటే అంత ఆలోచిస్తారా? ఎవడి పనాడికి లేదా? జాగ్రత్త ఉన్నాడు, ఆడి పనాడికి లేదా? ఆడు ఏదో ఒకే ఒపీనియన్ చెప్పాడు, బట్ యూ డోంట్ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ దాట్ పర్స్పెక్టివ్. ఒక 10 మంది కలిసి నన్నే తోసేస్తున్నారు, అరే సౌత్ నుంచి ఒకటి వచ్చి నన్ను తొక్కేస్తున్నారు అని నాకు తెలియదు రియాలిటీ ఆబ్వియస్లీ. సో నిజంగా నిజంగా అంత ఉందా కాన్స్పిరసీని నీ వెనకాల, ఆర్ నువ్వే ఎక్కువ ఫీల్ అయిపోయి ఆర్ యూ డూయింగ్ దిస్ అనేది నా పాయింట్. బట్ అట్ ద సేమ్ టైమ్ నేను ఇంకోటి నోటీస్ చేశాను నేను, మీరు అబ్జర్వ్ చేస్తే హీ గెట్స్ వెరీ వెరీ డిఫెన్సివ్ అండ్ వెరీ అగ్రెసివ్ వెన్ సంబడి క్రిటిసైజెస్ సంథింగ్ అబౌట్ హిజ్ ఇది. బట్ అట్ ద సేమ్ టైం పొగడర్ అనుకోండి, ఈజ్ ద నైసెస్ట్ పర్సన్. వచ్చి కూర్చొని భరద్వాజ్ రంగన్ గారితో ఉంటుంది కాబట్టి ఐ డ్రీమ్లో కూడా ఇంకొకరితో చేస్తారు. యూ లుక్ అట్ హిమ్ కంప్లీట్, ఇంకా నా సినిమా నీకు నచ్చిందా, ఒరే కమాన్ రా మనం ఒకటి వేరే సినిమాలు చూస్తాను అనుకో, ఇట్లా వేసేస్తా నేను వేసుకోడతా నేను అన్నట్టు. లేదు, ఐ థింక్ దట్ ఆల్సో ఐ రిమెంబర్ దిస్ బిట్. అంటే కొన్ని మేము చాలా ఆలోచించి పెడతాము, వీ వాంట్ పీపుల్ టు అబ్జర్వ్ దట్, అండ్ వెన్ యూ అబ్జర్వ్ దట్ వీ ఫీల్ వెరీ హ్యాపీ అని భరద్వాజ్ రంగంతో ఉంటుంది. ఐ థింక్ ఐ యామ్ అ బిగ్ సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్, నేను చాలా పెద్ద ఫ్యాన్ని. సో ఐ జస్ట్ వాంటెడ్ టచ్ దట్. ఎందుకో గుర్తొచ్చింది ఇందాక మీరు అలా మాట్లాడుతుంటే జస్ట్ గుర్తొచ్చింది. లాట్ ఆఫ్ పీపుల్ నాకు జెన్యూన్గా ఐ హ్యాడ్ టు మేక్ 2 వీడియోస్ టు ఎక్స్ప్లెయిన్. ఏంటంటే నేను అప్పుడు ఒక వీడియో చేశాను, వాట్ ఈస్ కాలింగ్ ఇస్ బుల్షిట్ రివ్యూస్ ఆర్ జోకర్స్ ఆర్ సంథింగ్ పారాసైట్స్ అది ఇది అని. ఐ థింక్ ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ అగ్రెషన్ ఫర్ సంథింగ్ ఎల్స్, ఏదో మనసులో పెట్టుకునేదో అన్నట్టున్నారు. ఆబ్వియస్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ రేషనల్ మైండ్తో ఆలోచిస్తే బిగ్గెస్ట్ బొక్క ఏంట్రా అంటే పైరసీ. దెర్ ఇస్ నో డినైయింగ్ దట్. పీపుల్ కాలింగ్ రివ్యూవర్స్ ఆర్ పారాసైట్స్ వర్స్ దాన్ ఇది అన్నప్పుడే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ సమ్ పెంట్ అప్ అగ్రెషన్ ఆర్ సంథింగ్ అని నా ఫీలింగ్. అండ్ ఐ మేడ్ అ లాజికల్ వీడియో, నేను ఎక్కడ తిట్టలేదు ఆర్ వాట్ ఎవర్ ఇది. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ కదా, విత్ టైం మనకు తెలుస్తుంది. సో ద ప్రాబ్లమ్ నా ఫీలింగ్ అంటే సందీప్తో ఏదో ఫ్రెండ్లా చెప్తాను సందీప్ గారితో ప్రాబ్లం ఏంటంటే నా ఫీలింగ్ ఏంటంటే, ఒక సినిమా చెయ్యి, 2 సినిమా చేశారు, అగైన్ 2 చిన్న శాంపులే, వీ విల్ సీ మోర్. ఏంటంటే ఒకటే క్యారెక్టరైజేషన్ వెళ్తుంది. హీరోగాడు ఉంటాడు, ఆడు ఏది పడితే అది చేస్తాడు, దునియా మొత్తం వాడి మాట ఏంటది, ఆడికి అంత రిపర్కషన్స్ ఏమి ఉండవు. ఆల్ ద ఫీమేల్ పీపుల్ అరౌండ్ హిమ్ ఆర్ విక్టిమ్స్ లానే, ఇంకా అరుస్తే పడతారు, కొడితే ఇది సరే ఓ తిరిగి కొట్టారా అంటారు, కొడతారు. కానీ ఐ ఫీల్ లైక్ వాళ్ళకి అంత వాల్యూ ఇవ్వట్లేదు. సో ఎస్, నువ్వు ఒక సినిమా 2 సినిమాలు ఏం చెప్పొచ్చు అంటే, అరే ఇది ఈడి క్యారెక్టర్ రా, అర్జున్ రెడ్డి అనేది క్యారెక్టర్ లాంటిదిరా, సినిమా పేరే అర్జున్ రెడ్డి రా. ఎస్ 100%. ఇప్పుడు నువ్వు యానిమల్ అది, ఇప్పుడు స్పిరిట్ లో విల్ సీ, స్పిరిట్ లో కూడా ఇప్పుడు స్పిరిట్ లో కూడా ప్రభాస్ గారితో సిమిలర్ రోల్ చేపించారు అనుకోండి, మళ్ళీ యాంగ్రీ యంగ్ కాకపోతే కాప్ అలా పెట్టేశారు అనుకోండి, దెన్ అగైన్ సీ చెప్తున్నా కదా, విత్ టైం తెలుస్తుంది. అండ్ పీపుల్ ఆర్ బెటర్ జడ్జ్. ఇప్పుడు 2 మూవీస్ ఎంజాయ్ చేశారు, ఇఫ్ యూ కీప్ డూయింగ్ ది సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్, స్టీరియో టైప్ అయిపోతారు. బట్ ఐ థింక్ ఈ స్మార్ట్ ఇనఫ్ టు ఫిగర్ ఇట్ అవుట్. వన్ థింగ్ దట్ ఐవ్ రియలైజ్డ్ ఈజ్,
ఫ్యామిలీ టైమ్ అండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్ దట్స్ మోర్ వాల్యుబుల్. దట్ ఈస్ వాట్ ఐ హావ్ కమ్ టు రియలైజ్ యాస్ వెల్. అంటే వెన్ ఐ వాస్ ఇన్ అ ప్లేస్ వేర్ ఐ హ్యాడ్ నో ఫ్రెండ్స్ ఆర్ ఇన్ అ న్యూ లొకేషన్ ఆర్ వాటెవర్, ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అంతకన్నా టైమ్ యూ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్. సో డూ యూ హ్యావ్ సంబడి టు స్పెండ్ దట్ టైమ్ విత్ is more Yeah. important, and I think that will help you both mentally and physically in all ways. So yeah, be happy, chill Yeah. avandi. Thank you for Yeah. coming, and that is Barbell. I mean, I don't know. I mean, should I reveal your actual name or సుశాంత్ తెలుసు, సుశాంత్ చాలా తెలుసా మందికి. అందరికి? అదే ఇంత జరిగా ఇంత కూడా జరిగా తెలియకుండా కూడా ఇంటి పేరుతో సహా. యా దట్ Yeah. ఈస్ సుశాంత్ అలియాస్ బార్బెల్ పిచ్ మీటింగ్స్. మన కనపడే మొహం ఫర్ అస్. అంటే ఐ ఐ ఐ రియలీ hope I have brought the other side of that guy. And I touched all the topics where he's very controversial about, but ఆయన perspective on things తీసుకొచ్చాను అనుకుంటున్నా నేను. And this is Detox for DNR episode 1. Yeah, please keep following and encouraging us. We'll talk more and we'll have more guests. అమెరికాలో చేస్తాం కాబట్టి ప్రతిసారి కొత్తగా మనకి క్రేజీగా అలా రాకపోవచ్చు, బట్ యా విల్ కీప్ కన్సిస్టెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.